ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మరొక ప్రభుదినాన్ని మన జీవితంలో మన ప్రభు మనకు అనుగ్రహించినందుని బట్టి దేవుని వందనాలు. లోకమంతయు కరోనా వైరస్లో మునిగిస్తుండగా మందిరాలు కూడా పూర్తిగా తెరవబడినటువంటి సమయంలో మరి మన ప్రభు మనకు ఒక ప్రత్యేక ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మరి తనకు రావాల్సినటువంటి స్తుతులు స్తోత్రాలు తాను మరి ఏ విధంగా మరి తెచ్చుకోగలడో మరి ఆయనకు సమస్తము సాధ్యము. ఆ విధంగా ఆరాధనను మరి స్తుతులను మరి ప్రభు సన్నిధానంలో మరి మనం అర్పించలాగున దేవుడు చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నిటి కొరకై ప్రభుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభుదినమందు దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో సమకూర్చి ఆయన ఆరాధించి స్తుతించి గణపరచలాగున మనకిస్తున్న సమయం కొరకై వందనాలు. ఈ సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాలని సహితం దేవుడు సంపూర్ణంగా కాపాడుతూ భద్రపరుస్తున్నందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో ఈరోజు యొక్క కోడికను ఆరంభించుకోకముందు ఆరంభ సమయాన్ని ప్రభుకు అప్పగించచ్చు మరి ప్రార్థనలతో స్తుతులతో మరి ఈ యొక్క పరిచర్యను మరి ప్రభు చేతికి అప్పగించు. ప్రభు మనకు సహాయం చేయదు కాక. శరీరై మరి మోకరిస్తామా ప్రభు సన్నిధానంలో ప్రభు వందనాలు చెల్లిస్తామా. గత వారమంతే దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచినట్లయితే ప్రభు ఉంటున్నాడు కనుక దేవుడు మనల్ని కరుణించినట్లు ప్రభు వైపు మనం చూస్తున్నాం కాక. శరీరై ప్రేమ గల ప్రభా దగ్గర తండ్రి కృపల రక్షక మరొకసారి నీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రభా ప్రార్థించటకు స్తుతించటకు ఘనపరచటకు కొనియాడటకు ప్రభా ఐక్యులను మాకు ప్రభా మాకు అనుగ్రహించినటువంటి దేవానికి స్తోత్రములు. శివుని ప్రార్థన మందిరంలో మరియు ప్రభా నీ యొక్క పరిచర్యను కొనసాగించేస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృపల దేవ కనికరికల ప్రభా మరి ఏదైనా పరిచర్యను నీ హస్తలో పెడుతూ వస్తుంటున్నాం. నేను మహిమపరచుకొని ఘనపరచుకొని వేడుకుంటున్నాం. స్తోత్రాలు నిరంతరం ప్రభా నీ సన్నిధికి ప్రభా మరి సియోను నుండి ప్రభా మరి నీ యొద్దకు ప్రభా చేరడు గాక. దేవ తండ్రి గత వారమంతే కాపాడడానికి స్తోత్రములు. దేవ తండ్రి మరి ప్రార్థన కోడికలో మరి ప్రభా మంగళవారం మరి బైబిల్ పడిన సమయంలో బేస్తవారం శుక్రవారం మా గృహాల్లో ఉపవాస ప్రార్థనగా ఉండటం ప్రభా మీరు సహాయం చేసి దేవ తండ్రి ప్రభుదినంలో ప్రభా నేను ఆరాధించడానికి మీరు అనుగ్రహించినటువంటి ఏర్పాటు కొరకై సమయం కొరకై నీ వందనాలు చెల్లించుకుంటున్నా. దేవ తండ్రి కృపల దేవ కనికరికల ప్రభా ఈ సమయంలో దేవ తండ్రి మీరే మా మధ్య ఉండి ప్రభా మరి నీ నామం మహిమపరచబడటకు సహాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం. అద్భుతకరుడ ఆలోచనకర్తమైనటువంటి ప్రభా నిరంతరం ప్రభా అద్భుతాలు చేయదేవా నీకు స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాం. దేవ తండ్రి కృప చూపించండి ప్రభా, సహాయం చేసి నడిపించండి. మా ప్రియులను మరి వారి స్థలాల్లో మీరు ప్రభా వారిని భద్రపరుస్తూ కాపాడుతున్నటువంటి దేవానికి స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాం. చిన్న బిడ్డలతో సహా దేవ తండ్రి మీరు భద్రపరుస్తున్న విధానం కొరకై నీ స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాం. ఇది నా పరిచర్యలు ప్రభా నీ హస్తంలో పెడుతుంటున్నాం. దేవ తండ్రి మీరు మాకు సహాయం చేసి నడిపించి నేను మహిమపరుచుకుంటారని నేను వస్తుంటున్నాం. ప్రభా వారి వాడబడినటువంటి దైవజనులను దేవ తండ్రి బిడ్డలైనటువంటి వారిని నీ ఆత్మతో అభిషేకించమని వేడుకొని వస్తుంటున్నాం. రక్తంలో కడగండి, పవిత్రపరచండి, మనం పరిశుద్ధపరచమని కోరుకుంటున్నాం. మ్యూజిక్లో ప్రభావ సహాయం చేసినట్టు మా ప్రియుల కొరకై రికార్డింగ్లో చేస్తున్న సహాయం అంతటి కొరకై నీ వందనాలు చెల్లించు.
వస్తుంటున్నాం. అనారోగ్యంగా ఉన్నటువంటి మా బిడ్డల కొరకే ప్రార్థన జ్ఞాపకం చేసుకుని కనికరించమని పెట్టుకుంటున్నాం. శిష్యుడిక సహోదరు కొరకే ప్రార్థన మంచి ఆరోగ్యంలో ఉంచండి, బలం శక్తి ఆరోగ్యాన్ని గ్రహించమని కోరుతూ వస్తుంటున్నాం. లేదా తండ్రి మరి సమయంలో వారి సిస్టర్ కొరకే ప్రార్థిస్తున్నాం. లేదా తండ్రి మరి పాజిటివ్గా ప్రభావ బిడ్డకు ఉంటుండగా అదే తండ్రి సెల్ఫ్ క్వారంటైన్ ప్రభావ చేయబడి గృహంలో ఉంటుండగా ఈ సమయంలో వారి కొరకే ప్రార్థిస్తున్నాం. మీరు తాకండి, మీరు ముట్టండి, స్వస్థపరచమని కోరుతూ వస్తుంటున్నాం. అదే తండ్రి కనికరించండి. శామన్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. లేదా తండ్రి ఆయన క్వారంటైన్ ప్రభావ మరి ఈ దినంతో ముగినేంటుండగా ప్రభు మీరే సాయం చేసి నడిపించండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి, కుటుంబాన్ని ధైర్యపరచమని వేడుకొని వస్తుంటున్నాం. అతనగర్లో ఉన్నటువంటి ప్రభా కుమార్ సహోదరు కొరకే శామల్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. బుధవారం సాయంకాలం రాత్రి ప్రభా సహోదరుని ప్రభా మరి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసినారు. ఇంట్లో క్షేమంగా మీరు ఇచ్చినందుకు బట్టి నీకు స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాం. దేవ తండ్రి కృపల దేవ కనికరంగల ప్రభా ఆమోస్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. ఇది నీరసంగా ఉంటుండగా మీరు తాకి స్వస్థపరచమని కోరుతూ వస్తుంటున్నాం. ఈ సమయంలో విశ్వాసం గురించి చెందిన ప్రతి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించమని కోరుతుంటున్నాం. మా దేవుడు మా రాజమైన ప్రభావం మరి దిన ప్రభావం మరి దగ్గర తండ్రి జేమ్స్ బ్రదర్ కుమార్తె యొక్క వివాహం ప్రభావం మీరు జరిపించుకున్నారు. నేను మయపరుచుకున్నాను, నీకు స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాం. లేదా తండ్రి బ్రదర్ కుటుంబాన్ని ప్రభావ మీరే దీవించి ఆస్వాదించి ఇరుపక్షాల కుటుంబాలను మీరు ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించమని కోరుతూ వస్తుంటున్నాం. లేదా తండ్రి కృప చూపించి కనికరించి అన్ని విషయంలో తోడ్పడమని కోరుతూ వస్తుంటున్నాం. ఈ విధంగా ప్రభావం మా ప్రియులు మరి చింతల్లోనూ లేదా రాఘవ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మరి ప్రభా గౌతమ్ నగర్ ఉన్న మా ప్రియుల కొరకై, అతనగర్ ఉన్న వారందరి కొరకై ప్రభావం మరి బల్కంపేట లేదా బీకే కూడా ఎస్ఆర్ నగర్, సామర్లకుంట ప్రభా సుందర్ నగర్, ఎర్రగడ్డ ఈ ప్రాంతాల్లోనూ నేర తండ్రి సనత్ నగర్ కాలనీ చుట్టూ మందిరం చుట్టూ కుటుంబాలన్నింటి కొరకై ఈ వందనాలు చెల్లించి మీరు కాపాడమని కోరుతూ వస్తుంటున్నాం. ఈ విధంగా మా సమయం మీరు దీవెనకరంగా చేసి నడిపించి కృప చూపించమని కోరుతూ క్రీస్తు ఘనమైన నమ్మకమైన నామం కృతజ్ఞతాస్తులు చెల్లించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ఆరాధన కొరకైనటువంటి నడిపింపుగా మరి 168 పాట పాడుకుంటాము. తర్వాత 169వ పాట, మరి ఈ రెండు పాటలు మరి మనము పూర్తిగా మరి పాడుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధించుదుముగాక. దూత గణములెల్లా ఆరాధించిదిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని, ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానం చేసింది. సమయంలో మనం కూడా ఆ యొక్క దూత గణములతో కూడా మరి పరిశుద్ధుల సైన్యంలో మరి దూతలతో సహా మనమందరం కలిసి ప్రభువును ఆరాధించటకు ప్రభు మనకు సహాయం చేయనిగాక.
కను దృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వమును నిష్కలంకమైనది ఈ కను దృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో సువిరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నా హృదయమునందు శుద్ధి కలిగించితివి నిన్ను చూచె నిరీక్షణ నాకు సగితివి నా హృదయమునందు శుద్ధి కలిగించితివి నిన్ను చూచె నిరీక్షణ నాకు సగితివి పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా ఘనముగాను పొగడెదను పావన ప్రభువా ఘనముగాను పొగడెదను పావన ప్రభువా ఘనములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఘనములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి పరిశుద్ధ స్వాస్థ్యమునకు మమ్ము పిలిచిన పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేసియున్న ప్రియా యేసువా ప్రవేశింపజేసియున్న ప్రియా యేసువా పూజించెద నిన్ను నాదు జీవితమంతా పూజించెద నిన్ను నాదు జీవితమంతా గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఇక పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి ఇక పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల
కొత్త దాంట్లో అదే సంఖ్య 169. ఎవ్రీబడి కెన్ జాయిన్. అందరూ మరి ఈ యొక్క పాటలో మరి మాతో కూడా పాడి ప్రభును ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. 169వ పాట. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకిప్పుడు నీతోనే స్నేహము, సంతృప్తి నీ మందిరమునందు కలదు, ఆనందానంద ప్రభావము వేస్తుంది. కాబట్టి మూడు వచనాలు మాత్రమే పాడుకుంటాము. మొదటి 3 వచనాలు. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకిప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకిప్పుడు నీతోనే స్నేహము, సంతృప్తి నీ మందిరము నా కలదు, సంతృప్తి నీ మందిరము నా కలదు, ఆనందానంద ప్రవాహం మెరిసింది, ఆనందానంద ప్రవాహం మెరిసింది, వింతైన జీవము యూటందు కలదు, వింతైన జీవము యూటందు కలదు, ఎంతైనా మా పూజలుండా నీవే, ఎంతైనా మా పూజలుండా నీవే, మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకిప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకిప్పుడు నీతోనే స్నేహము, ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు, ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు, మొదటి ప్రేమ ఎంతో విడిచిపెట్టితిని, మొదటి ప్రేమ ఎంతో విడిచిపెట్టితిని, సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ, సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ, సతతంబు మా పూజలుండా నీవే, సతతంబు మా పూజలుండా నీవే, మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకిప్పుడు నీతోనే స్నేహము, మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకిప్పుడు నీతోనే స్నేహము, మాటలకు మాటల్లో మా చూపు నడకలో, మాటలకు మాటల్లో మా చూపు నడకలో, మేము కూర్చున్న వీక్షించిన, మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన, మక్కువతో మా ప్రభు మెప్పించేదాము, మక్కువతో మా ప్రభు మెప్పించేదాము, ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, మా ప్రభువైన నీవే మా సర్వము, మాకిప్పుడు నీతోనే స్నేహము, మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకిప్పుడు నీతోనే స్నేహము. మరి ఈ సమయంలో ఆరాధన కొరకైనటువంటి వర్తమానము మనం విందుముగాక. మరి మీరు మీ గృహాల్లో మరి బైబిల్ తెరిచి మరి వాక్యాన్ని వినుటకు మన హృదయాలను దేవుడు సిద్ధం చేయనుగాక.
శ్రమలో దేవుని వాక్యం మనం వింటాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రియ ప్రభా, పరిశుద్ధమైనటువంటి మా ప్రియ తండ్రి, మరి ఒక సమయాన్ని ప్రభా మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని హెచ్చించుటకు ప్రభా మాకు ఇచ్చిన ఈ అవకాశము, ఈ తరుణాన్ని బట్టి వందనాలు. అయోగ్యము, అపాత్రులము అయిన మీ గొప్ప కృప, మీ గొప్ప కనికరమును బట్టి ప్రియతండ్రి మరొకసారి మీ సన్నిధికి చేరి వస్తుంటున్నాం. ప్రత్యేకమైన దయను మరి గడిపే సమయంలో వాక్య ధ్యానంలో తోడ్పడిన తండ్రి మా హృదయాలను సిద్ధపరచము, ఆత్మతో అనుభవపూర్వకంగా మిమ్మల్ని ప్రభావ ఆరాధించగలుగుటకు సహాయం దయచేయండి. ప్రియతండ్రి మా తలపులన్నీ ఆదిలో ఉంచుకును, మరి ప్రతి విషయాన్ని కూడా మరి మీ ఆధీనంలో ఉంచుకొని ప్రత్యేకంగా మిమ్మల్ని అనుభవంతో ఆరాధించినట్లుగా ఈ కొద్ది వాక్య భాగంగా దర్శించి మాతో మాట్లాడు. మరి చేయొచ్చు మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. మిమ్మల్ని సమీపంగా ఎరిగి ధైర్యాన్ని గ్రహించమని యేసుక్రీస్తు ప్రభునామములోని పదము చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేచి ఉంటున్నాం తండ్రి. 23వ కీర్తనని మనము చదువుకున్నాం. మన భాగాలు మనం చదువుకుందాం. ఎవరి భాగాలు వాళ్ళని చదువుకుంటే దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలుగుతాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను అరుణచేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించున్నాను, ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైనను, నీ తొడికరయు నీ దండములు నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచును. నూనెతో నా తల అంటియున్నా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేశాను. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటల్లో మనకి దేవుడు కాపరిగా ఉంటాడు. ఇది మనం గ్రహించవలసిన విషయం. రాయబడిన మాట ఏంటంటే ఆయన కాపరిగా ఉన్న అనేక సార్లు ఆయన మనం కాపరిగా ఉన్నాడని మనం గ్రహించాం. అందుకని దావీదు రాజు యొక్క అనుభవంలో ఇక్కడ ఏం రాస్తున్నాడంటే యెహోవా నా కాపరి. మరి అటు అనుభవం రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించాడు. నా కాపరి అని మనం ఎరిగినట్లయితే మరి మనం ప్రభుని ప్రభావం నా కాపరిని ఆరాధించగలుగుతాం. ఆరాధించినట్లుగా ఆ అనుభవంతో మనం జీవించినట్లయితే మనము ఈ కింద రాయబడిన ప్రతి ఆశీర్వాదములకు పాత్రలుగా ప్రభు మనల్ని చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనం ఏనాడైతే కాపరిగా మన జీవితంలో అనుభవంగా ఎదుగుతామో ఆనాడే ఈ ఆశీర్వాదములను మనం పొందగలుగుతాం. సో రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన కాపరిత్వంలో ఉంటూ జీవించాలనేది దేవుడు కోరుతున్నటువంటి సత్యం. ఇక్కడ ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. మరి యేసు ప్రభు లేదా దేవుని మనం ఇక్కడ యెహోవా అని రాయబడిన మాట ప్రకారం మనం దేవుని మనం కాపరిగా మనం కలిగి ఉంటే మొట్టమొదటిగా మనం ఏ పరిస్థితిలో జీవిస్తున్నప్పటికీ మనకు ఎటువంటి కొరత కూడా లభించదు. మనకున్న సంపన్నమైన స్థితులు, మనకు లేని గల స్థితులు, మన ఆత్మీయ జీవితంలో, మన భౌతికమైన జీవితంలో మనకు కలిగిన ప్రతి విషయంలో కూడా మరి ఆయన మనకు సర్వసమృద్ధిని కలుగజేయ దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మరి నాకు లేమి కలుగుతూ అనేసి ఇక్కడ చెప్పగలుగుతాం. ఎప్పుడైతే మరి యెహోవా నా కాపరి అని మరి నా కాపరి అని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో అప్పుడు ఈ విధంగా మనం ఆరాధించగలుగుతాం. ప్రభావం నువ్వు నాకు కాపరి. అయితే నా జీవితంలో
నీవు ఎటువంటి కొరత లేకుండా నన్ను మరి సర్వ సమృద్ధితో జీవింపజేస్తున్నావు అనేది ఇక్కడ ఒక అనుభవం మనం ఆరాధించడానికి. రెండవది ఏంటంటే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుండ చేయించు. పచ్చిక సర్వ సమృద్ధిని చూపుతుంది. సర్వ సమృద్ధి అంటే మరి మనకు కలిగిన ప్రతి విషయంలో కూడా ఎంతో సమృద్ధి గల వారమే మనము జీవించడం. పచ్చిక అంటే గ్రీనరీ. పచ్చిక అంటే గ్రీనరీ దేవుని వాక్యంలో సర్వ సమృద్ధి, భౌతికమైన జీవితంలో సర్వ సమృద్ధి, మన జీవితం అంతటిలో కూడా మనము సర్వ సమృద్ధిని కలిగిన వారంగా ఉంటాం. ఎప్పుడు యెహోవా నా కాపరిగా నువ్వు ఉన్నావు ప్రభా, అందుకనే నేను అన్ని సందర్భాల్లో కూడా మరి సర్వ సమృద్ధితో నేను జీవించు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుండ చేయించు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు. ఎటువంటి జలం అంటే దేవుని వాక్యం మనల్ని ఆదరించి మనం అనుదినం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన జీవితాల్లో మన హృదయాల్లో ఉన్నటువంటి ఎన్నో కలవరాలను దేవుడు ఎంతో నెమ్మదిని తన వాక్యం ద్వారా అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం ఎంతో అలజడి చేసేటటువంటిది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నేను అన్ని నిమ్మడించిన తర్వాత మెల్లైన స్వరంతో నేను నీతో మాట్లాడాను. సో శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపించి, ఆయన మనం కాపరిగా కలిగి ఉంది. అవును ప్రభా, నేను నన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాను. అనుదినము మీ పాదసన్నిధికి వచ్చినప్పుడు నెమ్మదితో కూడినటువంటి మీ వాక్యం నా హృదయంలో నింపుతుంది. నేను ఎంతో నెమ్మది పరుస్తుంది నా జీవితాన్ని మరి నింపుతూ నడిపిస్తుంటున్నాం ప్రభా అనేసి మనము ఆరాధించగలుగుతాం. అంతేకాకుండా నా ప్రాణమునకు ఆయన సేద తీర్చు. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చు. మన ప్రాణం ఎన్నోసార్లు ఎంతో ఆయాసంతో ఎంతో కలవరంతో అయితే ఆయన సేద తీరుస్తుంది. ఆ కలవరంతో కూడినటువంటి ప్రాణాన్ని, ఆయాసంతో కూడిన జీవితం ఎంతో నెమ్మదిని నింపేటటువంటి కాపరిగా మనకి ఉంటుంది. తన నామమును బట్టి నీతి మార్పులలో నన్ను నడిపించుచున్నాను. ఆయన ఎక్కడికి పోయినా మనము ఆయన నామమును బట్టి జీవిస్తున్న వారు. సో ఆయన నామమును బట్టి మనల్ని ఆయన నీతి మార్గంలో ఆయన నీతిని అనుసరించి జీవించినట్లుగా ఈ కాపరి మరి యెహోవా మన కాపరి లేదా నా కాపరిని ఎరిగిన వారమే. మరి నన్ను ప్రతి చోట కూడా మరి మీ నీతి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవుడుగా నన్ను మరి మీరు ఉంచుతున్నందుకే వందనాలు అనేసి మనము ఆరాధించగలుగుతున్నాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించు. మరి అంధకారమైనటువంటి లోయల గుండా, అంధకారమైనటువంటి పరిస్థితుల గుండా మన జీవితంలో ప్రయాణం చేసినప్పుడు మరి అటువంటి సమయాలు కూడా మనం సంచరిస్తున్నటువంటి ఆ సమయాలు కూడా ఎటువంటి అపాయము, ఎటువంటి భయం లేకుండా మనల్ని భద్రపరిచేటటువంటి కాపరిగా ఉంటున్నాడు. ఈ విషయాలన్నీ మనం ధ్యానిస్తాం. గొర్రెలని కాపరిని మన దృష్టిలో పెట్టుకొని ఆ గొర్రెల్ని ఎటువంటి విధంగా మరి దేవుడు వాటిని కాచి సంరక్షిస్తాడు, అదే రీతిగా మనల్ని కూడా కాచి సంరక్షిస్తాడు. ఇటువంటి గాఢాంధకారంలో ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు మనల్ని తప్పకుండా ఆయన మరి సంరక్షిస్తాడు అనేసి ఇక్కడ రాయబడింది. అటు విషయానికి మనం ఆరాధించారు. అనేటువంటి ఈ గాఢాంధకార పరిస్థితులన్నిటిలో కూడా, లోయ లాంటి పరిస్థితులన్నిటిలో కూడా తండ్రి నాకు తోడేంటి, నన్ను ఆదరిస్తలేదా, నన్ను ఏ అపాయం రాకుండా, నాకు ఏ భయం రాకుండా నన్ను కాపాడుతున్నందుకై ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి అని మనం ఆరాధించాను. అంతేకాకుండా నీవు నాకు తోడైండు, నీ దుడికరై నీ దండను నన్ను ఆదరించు. అవును ప్రభా, ఇటువంటి పరిస్థితుల్లో మరి నీ యొక్క దుడికర మరి నీ దండ, నేను తప్పిపోయినప్పుడల్లా నీ దుడికరతో నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నాను. మరి నేను తప్పు చేసినప్పుడల్లా నీ దండంతో నన్ను సరిచేస్తున్నాను. ఈ విధంగా నా జీవితం ఒక సరైనటువంటి మార్గం గుండా వెళ్తూ మరి సరైనటువంటి మార్గం గుండా ఉండడానికి ఆ విధంగా నన్ను నడిపించిన కాపరిగా నేను ఉంటున్నాను తండ్రి అని మనము ఆరాధించాను. అంతేకాకుండా నా శత్రువులు ఎదుట
నీవు నాకు భోజనం సిద్ధపరచున్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. మరి నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. శత్రువులు ఎదుట ఉన్నప్పుడు మనకి ఏమీ దొరకదు కదా. కానీ ఆ శత్రువులు ఎంతో సిగ్గుపడే విధంగా మన దేవుడు సర్వ సమృద్ధిని మన శత్రువులు ఎదుట అనుభవిస్తాడు. అటువంటి కాపరిగా మనము కలిగి ఉన్నాము అనేసి మనము ఆరాధించగలం. అంతేకాకుండా ఆయన ఆత్మ యొక్క నింపుదలను అనుదినము ఆయన కాపురత్వం కింద మనం ఉంటూ మనం అనుదినము ఆయన యొక్క ఆత్మ యొక్క నింపుదలను మనము పొందగలుగుతాం. ఆయన నా కాపరి అనేసి ఎప్పుడైతే గ్రహించగలుగుతాము అప్పుడు ఈ ఆత్మ యొక్క నింపుదల, ఆత్మ యొక్క పాలు అనేక మరి రీతులుగా అనేకమైనటువంటి విధంగా హెచ్చింపబడుతూ ఓకే. సో ఆ విధంగా ఇక్కడ నా గిన్నె నిండి పొర్లుచు. ఇక్కడ గిన్నె నిండడము మన సమృద్ధి, పొర్లుచున్నది ఇతరులకు సహాయం చేసేటటువంటి స్థాయిలోకి మరి మనల్ని తీసుకొని మన జీవితాన్ని ఆ విధంగా తీర్చిదిద్దేటటువంటి కాపరిగా ఉంటున్నాడు. పొర్లి పార్చడం అంటే ఇతరులకు తోడ్పడే విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దేటటువంటి కాపరిగా మరి మనల్ని సిద్ధపరుస్తాడు. అటువంటి విధంగా మనము ఆరాధించగలం. అంతేకాకుండా నేను బ్రతికి దినంలో నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చు. నేను బ్రతికే దినాలన్నిటిలో కూడా దేవుని కృపను ఆధారం చేసుకుని జీవించేటటువంటి జీవితంగా మనల్ని ఏ గొర్రె కూడా తన సొంతంగా ప్రయాణం చేయదు. ఏనాడు తన సొంతంగా ప్రయాణం చేసినప్పుడు తగ్గిపోతుంది. కాబట్టి ఆయన కృపను ఆధారం చేసుకుని జీవితాంతం వరకు జీవించేటటువంటి అతి ధన్యత, అటువంటి కాపురత్వం పెట్టిన గొప్ప ధన్యతను మనకు మన దేవుడు అనుగ్రహించినాడు. ఎందుకంటే మనము ఆయనను నా కాపురిగా ఎరుగున్నాం. పర్సనల్గా నా కాపురి అనేటటువంటి ఆ జీవితాన్ని, ఆయన కాపురత్వం కింద ఉండే జీవితాన్ని మనం ఎరిగిన వారంగా మరి జీవితాంతం కూడా ఆయన కృపను ఆధారం చేసుకొని, అంతేకాకుండా అన్ని పరిస్థితులు కూడా ఆయన ద్వారా మనం క్షేమం పొంది జీవించేటటువంటి జీవితంగా మనల్ని తీర్చిదిద్దేటటువంటి దేవుడుగా మనకు ఉంటున్నాడు. అంతేకాకుండా చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. మరి ఎల్లప్పుడూ కూడా ఆయన మందిరంలో నేను నివాసము చేస్తాను. ఆయన మందిరం అనగా ఆయన సన్నిధి, ఆయన దర్శనము, మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉండే గొప్ప రక్షణ, మరి ఆయన వాక్యము, మరి ఆయన ఆత్మ యొక్క నడుపుదల, ఆయన ఎదుట ఉండే సాక్షి జీవితం, మరి ఇవన్నిటినీ కూడా దేవుని వాక్యము వీటన్నిటితో కలిపి సమయంగా తీర్చే లేదా మందిరంగా చేయబడుతుంది. ఆ మందిరంలో మనం చిరకాలం కూడా ఆయన సన్నిధిలో జీవించినట్లుగా ఆయన కాపురత్వం కింద మనల్ని దేవుడు ఉంచుతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనము ఆయన కాపరిగా మనం ఎరిగినాం. కాబట్టి మరి ఈ విధంగా నా కాపరిగా మనం ఎరిగి ఆయనని ఆశీర్వాదములన్నిటి కొరకు ఆయనను ఆరాధించే వారంగా ఉంటున్నాం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం విన్నాము. ఆరాధన కొరకైనటువంటి తలంపులు అద్భుతంగా మరి దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ యొక్క కరోనా వైరస్ సందర్భంలో, ఈ యొక్క బాగా నెట్వర్క్ మరి ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో మరి ఈ యొక్క వర్తమానం మరి చూసినప్పుడు, ప్రభా నీవు నా కాపరి, ప్రభా నీవు నా కాపరి అంటే మరి నాకు ఏది కూడా తక్కువ లేదు. నాకు ఇంకా దేని విషయమై నేను చింతించలేదు, దానికి అవసరం లేదు. వర్తమానం వింటున్నాను. మరి ఆ విధంగా మన ప్రాణానికి ఆయన సేద తీర్చివాడుతున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో మనం నడిపించేవాడు. తన నామమును బట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినట్లు ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడే. నీ దుడ్డు కర్ర, నీ దండములను ఆదరించిన శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచారు. నూనెతో మా తల అంటింటున్నావు ప్రభా. నీ వలన మా గిన్నె నుండి పొందుతున్నది సంపూర్ణంగా తృప్తి అనుగ్రహించి ప్రభు ఇటున్నాను. చిరకాలం నివాసంలో క్షేమము
దేవుడు అనుగ్రహించి ప్రభు అంటున్నాడు కనుక ఈ సమయంలో కొద్దిసేపు మనం ఆరాధనలో ప్రవేశించున్నాం. 4 నిమిషాలు మరి మీకు ఇవ్వబడి ఉంటున్నది. మరి ఒక కుటుంబంలో కనీసం ఇద్దరైనా ఆరాధించడానికి ఈ యొక్క 4 నిమిషాలు సరిపోను. ఒక కుటుంబంలో మరి 2 నిమిషాలు ఒకరు, ఇంకొక 2 నిమిషాలు ఇంకొకరు, ఆ విధంగా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ఆరాధన చేసినట్లయితే 4 నిమిషాల్లో ఒక 15 కుటుంబాలు అనుకుంటే 30 మంది ఆరాధన మరి జరిగిన ఉంటుంది. మరి ఒకరు ముందు ఒకరు వెనుక అన్నటువంటి ఉండకుండా మరి మీ యొక్క స్తుతులు స్తోత్రాలు మరి ప్రభు సన్నిధానంలోనికి ఆవేగ నిట్టూరుగా అవి చేరుకుంటున్నాయి కనుక ఆరాధన ప్రవేశించక ముందు మరి ఒక పాట పాడుకుంటాము. 10వ సంఖ్య, పాట సంఖ్య 10. మరి 2 వచనాలు మనం పాడుకుంటాము. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చికల చోట్లలో మచ్చికతో నడిపించువాడంటున్నాడు. పాత పుస్తకాల్లో అదే సంఖ్య, కొత్త దాంట్లో కూడా అదే. ఆరాధనలో మనము ప్రవేశించక ముందు మరి ఈ యొక్క పాటను మనము పాడుకుంటాము. మొదటి 2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించెను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. పగవారి ఎదుట ప్రేమతోనొక విందు ప్రభు సిద్ధము చేయు. పరవశముందెదరు పగవారి ఎదుట ప్రేమతోనొక విందు ప్రభు సిద్ధము చేయు. పరవశముందెదము. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. ఆ సమయంలో మేము మౌనంగానే ఉంటామేమో. మరి మీరు మీ గృహాల్లో మరి ఆరాధనలను మరి మీరు చేయాలని కోరుతూ వస్తుంటున్నాం. ఆ విధంగా మీరు ఆరాధన చేసిన తర్వాత మరి బలకరమైనటువంటి హెచ్చరికలు, వాక్యాన్ని మనము పొందనేంటున్నాం. ఆ విధంగా ప్రభు మనకు ప్రోత్సాహం చేయగాక. మన ఆరాధన
మరి ఇప్పుడు ప్రారంభమవుతుంది. 4 నిమిషాలు మరి మీరు ఆరాధనలో మరి కలిగి ఉంటారని వీక్షిస్తుంటున్నాం. మరి సమయంలో మరి సమయం మనకు కొద్దిగా ఉంది కనుక ఎక్కువసేపు మరి ఇవ్వడానికి సమయము మరి సరిపోదు కనుక ఈ విధంగా మనము కలిసి 2 వచనాలు పాడుకొని ఉంటున్నాం. మిగతా 2 వచనాలు మరి మనము సమిష్టిగా ఆరాధన చేయలేని వారు మరి ఈ యొక్క పాటతో మనము ఆరాధనలో గడుపుదుగాక. ఒక వచనం లాస్ట్ వచనం పాడుకుందాము. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందు
విశ్వాసులకు మరి వాళ్ళ కొరకైనటువంటి హెచ్చరికలు, మరి వర్తమానం, మరి మనము ఎందుకుగాక ఒక హాఫ్ అన్ అవర్ లేచిపోకండి. దయచేసి ఆ విధంగానే మరి వాక్యం చుట్టూ గొడవలను కోరుతుంటున్నాం. ఒక హాఫ్ అన్ అవర్లోనే మిమ్మల్ని విడిచిపెడతాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన మన తండ్రి అయిన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన రక్షకుడు, మన విమోచకుడు, మన కొరకై అతి త్వరలో రానయ్యున్న మన ప్రియ రక్షకుడు, మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమున మీకందరికీ శుభము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు ప్రభువు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా ఎంతో అద్భుతంగా ఈ ఆన్లైన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయాల్లో, మన కుటుంబాల్లో కూడా ఎంతో చక్కగా ఆత్మీయమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మనము ఎదగడానికి ఈ కరోనా సెలవులు ఎంతగానో తోడ్పడ్డాయి. అంతేకాదు, కరోనా విషయంలో అది ఎక్కడ సోకుతుందో అని భయంతో మనం ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నామో ఆత్మీయ జీవితంలో కూడా అంతకన్నా మించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మన ప్రభు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏ వ్యాధి సోకకుండా, ఏ వైరస్ సోకకుండా, ఏ బ్యాక్టీరియా మనకు అంటకుండా మనము ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామో ఈ మధ్యకాలంలో, అదేవిధంగా కరోనా అనేటువంటి వ్యాధికి మనము నిజముగా భయపడుతున్నాము కనుకనే అది మనకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మానవుడైన వాడు భయపడవలసినటువంటి విషయం ఒకటి ఉంది. అది ఒక నాణ్యానికి రెండు వైపులా ఏ విధంగా ఆ మింట్ చేయబడితేనే అది చెల్లుబాటు అవుతుందో, అదేవిధంగా మానవుని యొక్క జీవితంలో ఒకవైపున మారు మనస్సు, రక్షణ, పాప క్షమాపణ అనుభవము, మరింకో వైపున పాపమునకు దూరంగా ఉండుట, పాపమునకు దూరంగా ఉండేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రెండు మనలో, మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ప్రస్ఫుటంగా కనిపిస్తాయో అప్పుడు ప్రభువు మన గురించి కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని సర్టిఫై చేస్తాడు. అటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడే స్వయంగా సర్టిఫై చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనము ధ్యానించుకునబోతూ ఉన్నాము. రండి. దావీదు అనగానే బైబిల్ ప్రజ్ఞానం తెలిసిన వారికి, మరి ముఖ్యంగా ఆత్మీయ లోతుల్లోనికి ప్రవేశించి అక్కడ నుండి ఎదుగుతున్నటువంటి వారికి దావీదు అనే పేరు వినగానే ఒక రకమైన ఉద్దేశం, ఒక రకమైన పురికొల్పు వస్తుంది, ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఆ పేరులో మహత్యమేమీ లేదు, కానీ ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి పాత నిబంధన కాలంలో జీవించాడు. దేవుని ప్రజలకు రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించాడు. రాజుగా పరిపాలించక ముందు తన జీవితంలోని కొన్ని సంఘటనలు తన యొక్క మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనం ఆ విషయాలపై మన యొక్క మనసును, దృష్టిని కేంద్రీకరిద్దాం. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయనుగాక. రండి. అపోస్తలుల కార్యములు
13వ అధ్యాయము 22వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, పాత నిబంధన కాలములో జీవించినటువంటి ఒక వ్యక్తిని గురించి క్రొత్త నిబంధన కాలములో పరిశుద్ధాత్ముడు అపొస్తలుడైన పౌలు ద్వారా పలికించినటువంటి ఈ మాట మనకెంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంటుంది. ఎక్కడి పాత నిబంధన కాలము, ఎక్కడి క్రొత్త నిబంధన కాలం. మరి అన్ని సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని గురించి ప్రత్యేకించి దేవుడే సాక్షాత్తుగా దావీదు గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మనం ఈ వాక్యంలో చదువుకుంటాం. రండి, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఇక్కడ దావీదు మహారాజు యొక్క ఆంతరంగిక జీవితం బహు విచిత్రమైంది. ఆయన క్రీస్తుకు పూర్వం 1010వ సంవత్సరం నుండి 970 సంవత్సరం వరకు, అనగా 40 సంవత్సరాల పాటు దేవుని ప్రజల్ని పరిపాలించాడు. ఆయన పరిపాలన విధానం గురించి ఎక్కువగా బైబిల్లో వ్రాయబడలేదు, కానీ దేవుని పట్ల తనకున్నటువంటి హృదయం, దేవునితో తనకున్నటువంటి సాన్నిహిత్యం, దేవుడిని ఎక్కువగా ఆయన జ్ఞప్తి యందు ఉంచుకోవడం, పదే పదే దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడం, దేవుని స్తుతించడం, ప్రార్థించడం, దేవునిపై ఆధారపడడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో, ఈ విధమైనటువంటి గుణ లక్షణాలతో దావీదు యొక్క జీవితము కొనసాగింది. దావీదు ఆయనకు తెలిసిన భాష ఒకటి, దేవుని స్తుతించడం, దేవుని ప్రార్థించడం. మనం గమనించాలి, దేవుని స్తుతించడం, ఆ తరువాత దేవుని ప్రార్థించడం. ఎంత గొప్ప ప్రార్థన సరణి చూడండి. మనమైతే అఫ్కోర్స్ మనం అందరము కాదు, కానీ మామూలుగా ప్రార్థన అనేటువంటి విధానం ఎట్లుంటుందంటే, మొదటిగా పరలోకమందున్న మా తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మా విన్నపములు తెలియజేయడం మేము ఇక్కడ కూడి ఉన్నాం అనే మాటతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత మన మనవులు, హృదయ వేదనలు, మన యొక్క అవసరతలు అన్నీ కూడా ప్రభు యొక్క పాదాల చెంత పెడతాం. ఆ తర్వాత అవి దేవుడు వాటన్నిటినీ మన మీద జాలిపడి నెరవేరిస్తే అప్పుడు మనం ఆయనను స్తుతిస్తాం. కానీ దావీదు అలా ఎప్పుడూ చేయలేదు. దావీదుకు తెలిసిన భాష మొట్టమొదటిగా దేవుని స్తుతించడం, ఆ తర్వాతే ప్రార్థించడం, ప్రార్థించిన తర్వాత మరలా దేవుణ్ణి స్తుతించడం. మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడైతే దేవుని స్తుతించుట అనేటువంటి ఈ శ్రేష్టమైన, దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి, దేవుడు మనలో ఎదురు చూస్తున్నటువంటి ఈ గుణ లక్షణాన్ని మనం కలిగి ఉంటామో, అప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా మన విషయంలో మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలిగిన వాడుగా ఉంటాడు. మరి ఆ విధంగా సాక్ష్యాన్ని మనం కలిగి ఉండడం కోసమే, పొందుకోవడం కోసమే ప్రభు మనల్ని ప్రార్థనాలయాలు మూసివేతకు గురైనప్పటికీ ప్రభు ఇంకా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. అందుకు ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఈ వాక్య భాగంలో
నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ప్రభు చెప్తున్నటువంటి మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. వచ్చింది, ఫస్ట్ క్రెడిట్ దక్కిపోయింది. ఎందుకనగా దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క హృదయంలోని ఆలోచనలను దావీదు ఎంత చక్కగా ఎరిగిన వాడంటే, ఆయన యొక్క హృదయంలోనికే దావీదు ప్రయాణం చేశాడా, ప్రయాణం చేసి తిరిగి వచ్చాడా అని అనిపించేంతటి గొప్ప ఉన్నతమైన లక్షణం. దేవుని హృదయం ఎరిగి, ఆయన ఉద్దేశములు ఎరిగి, నేను ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలి, ఇది నా బాధ్యత అని దావీదు ఆ విధంగా నిశ్చయించుకున్న వాడే దేవునికి ఏది ఇష్టమో అవి మాత్రమే చేయడం మొదలుపెట్టాడు చిన్నతనం నుండి. ఇక్కడ మనకు సంబోధన ఏంటంటే, యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎక్కడ కనుక్కున్నాడు దావీదును? దావీదు గురించి మనము, ఆయన యొక్క బాల్య జీవితాన్ని గురించి మనం తెలియాలంటే, మనం తెలుసుకోవాలంటే, దావీదు యొక్క బాల్య జీవితం అంతా కష్టాలమయం. ఎందుకనగా యెష్షయి తన యొక్క యూదురాలైనటువంటి తన మొదటి భార్యకు పుట్టిన పిల్లలు దావీదు తప్ప మిగతా అందరూ. అయితే ఆ ఇంట్లో పని మనిషిగా ఉన్నటువంటి ఒక అన్యజాతి స్త్రీ, ఆమెను కూడా యెష్షయి ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకొని ఆ ఇంట్లోనే ఒక మూలలో ఒక చిన్న గదిలో ఆమెను ఉంచాడు. అలా యెష్షయికి ఆ అన్యజాతి స్త్రీకి పుట్టినవాడే దావీదు. అయితే వీళ్ళు యెష్షయి యొక్క కొడుకులు పెద్దవారు అవుతున్న కొద్దీ వారిలో ఒక రకమైనటువంటి ఏవగింపు, అసహ్యం అనేది కలిగింది దావీదును చూడగానే. ఎందుకనగా మా నాన్న, మనము యూదులకు చెందినటువంటి లక్షణము, వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉండాలి. మా నాన్న ఏంటి, అన్యజనుల్లాగా ఒక స్త్రీని ఈ విధంగా వివాహం చేసుకుని ఆమెను కూడా ఒకే ఇంట్లోనే పెట్టి ఉదయం లేవగానే వాళ్ళని మేము చూడాలి, మేము వాళ్ళని చూడాలి, ఇది మాత్రం మాకేమీ నచ్చలేదు. నాన్న, దావీదు వాళ్ళమ్మ వీళ్ళిద్దరినీ నీవు వెళ్ళగొట్టు, లేదా మేం మాత్రం వెళ్ళిపోతాం అని యెష్షయితో గొడవ పడేవారంట. మరి యెష్షయి ఎంతగానో బాధపడి ఆఖరికి చేసేదేమీ లేక భార్యను, అనగా దావీదు యొక్క తల్లిని ఆ ఇంట్లో నుంచి పంపివేసి అదే పట్టణంలో వేరే చోట ఒక గృహంలో పెట్టాడంట. దావీదును మాత్రం గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరిగా నియమించాడంట. ఒకవైపు అన్నలు ఎంతగానో ఎదుగుతున్నా దావీదు మాత్రం వారిని చూసి ఎంతగానో కుమిలిపోయేవాడంట. అన్నల దగ్గరికి వెళ్ళగానే అసహించుకునేవారు అన్నలు దావీదును చూసి ఏహ్యంగా మాట్లాడేవారు. ఆ విధంగా చిన్నతనంలోనే అన్నల యొక్క ద్వేషానికి, వారి యొక్క అసహ్యతకు గురయ్యాడు దావీదు. ఎంతగానో మనసును నొప్పిపరుచుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలో తనకు అలవడినటువంటి బుద్ధి దేవుని భక్తి. ఆ విధంగా ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ సిస్టమ్ ఎప్పుడైతే మన మనసు గాయపడుతుందో అప్పుడు మన మనస్సు రెండు దారులు వెతుకుతుంటుంది. ఒకటేమో నిరాశల పాలై ఆత్మహత్యలకు పాల్పడడం, రెండవది హృదయాన్ని దేవునిపై నిలబడడం. ఈ రెండిట్లో దావీదు ఎన్నుకున్నటువంటి దారి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అందువల్ల తన బాల్య దశ నుండి ఆయనకు దేవుని భక్తి అలవడుతూ వచ్చింది. అందువల్ల ఆయన అదే విధంగా ఎదుగుతూ వచ్చాడు. దానికి తోడు ఆయన గొర్రెల కాపరి కదండి. ఇది ఆయన గురించినటువంటి ఒక చిన్న టెస్ట్ మనీ. ఆయన బాల్య దశ ఏంటి,
అనేది. ఇంతవరకు మనం ఎప్పుడు దావీదు గురించి ఈ విధంగా చెప్పుకోలేదు, కానీ ఇది ఆయన యొక్క అసలు బ్యాక్గ్రౌండ్. అటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో నుంచి ఆయన వచ్చాడు కదండి. అందువల్ల ఎల్లప్పుడూ తన హృదయాన్ని దేవుని వైపే ఉంచి దేవుని గురించే ధ్యానిస్తూ దేవుణ్ణి ఆయన ఘనపరుస్తూ దేవుని హృదయాన్ని కూడా తెలుసుకునేంత లోతుగా దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. అదే దావీదు తెలిసిన భాష స్తుతి ప్రార్థన మాత్రమే కాదు, మానవ హృదయములోని ఎన్ని కోణాలైతే ఉంటాయో, అనగా మానవ మనస్తత్వములో ఎన్ని కోణాలైతే ఉంటాయో, ఎన్ని బాధాకరమైనటువంటి కోణాలు ఉంటాయో, బాధాకరమైన పరిస్థితులలో మానవ హృదయము ఎన్ని కోణాల్లో బాధపడుతూ ఉంటుందో ఆ కోణాల అంచుల మట్టుకు కూడా ప్రయాణం చేసి వచ్చిన దావీదు యొక్క ఆలోచనలు ఉన్నాయి కనుక ఆయన తన హృదయంలో అంతరంగంలో దాగి ఉన్నటువంటి ప్రతి కోణం నుంచి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. కనుకనే దావీదు అనగానే మనకు 142వ కీర్తన 23వ కీర్తన మనకు చక్కటి సాక్ష్యాలు. ఆ 2 వచనాలే చాలు దావీదు యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో. కీర్తనల్లో 142వ కీర్తన అంతటి బాధాకరమైన కీర్తన మరొకట్లేదు. ఎంతో బాధాకరమైన స్థితిలో ఉండగా ఆయన అది రాశాడు కదండి. రండి ఇప్పుడు 142వ కీర్తన ద్వారా మనము కొన్ని లక్షణాలు దావీదులో ఏమున్నాయో ఆ లక్షణాలు మనలో కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకతను పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేస్తుండగా వాక్యాన్ని చదువుకుందాం. 142వ అధ్యాయంలో కేవలం 2 వచనాలు మాత్రమే మనం చదువుకుంటాం. రండి 142. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. ఎవరైనా ఎలుగెత్తి యెహోవాను బతిమాలుతారండి? గట్టి శబ్దంతో బిగ్గరగా నిస్సహాయ స్థితిలో ఉండగానే ఇటువంటి ఆవేశం వస్తుంది, భావావేశం కలుగుతుంది మన హృదయంలో. కొన్నిసార్లు కొందరు ఆ హృదయంలో పెళ్ళికి వచ్చేటువంటి బాధను భరించలేక ఊపిరంతా బిగబట్టుకొని చేతులు బిగదీసి గట్టిగా కేకలేస్తారు. ఇది ఒక రకమైన ఎక్స్ప్రెషన్, అనగా బాధను ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక కోణం. అటువంటి కోణాలలో కూడా దావీదు ప్రయాణం చేశాడు. ఇంకా నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను, బహు వినయంగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. చూడండి ఎంత క్లియర్గా, ఎంత క్రిస్టల్గా, ఎంత తేట తెల్లంగా ఆయన ఈ పదాలు వాడుతున్నాడో. బహు వినయముగా. ఇదండి మనం నేర్చుకోవాల్సినటువంటి అలవాటు ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఉండగా ఎంతో వినయంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి, ఎంతో వినయంగా ఆలోచించడం నేర్చుకోవాలి, ఎంతో వినయంగా మన యొక్క ప్రవర్తన విధానం ఉండాలి. మన ప్రార్థనలోనూ వినయం ఉండాలి, స్తుతిలో కూడా వినయాన్ని కలిగి ఉండాలి. ఇక నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకెన్నో బాధలు ఉన్నాయి. ఒకరితో ఒకరు చెప్పుకుంటే సగం బాధ తగ్గుతుంది అని అంటారు హ్యూమన్ సైకాలజీలో. కానీ అది తప్పండి. మన బాధలు ఏ మానవుడు తీర్చలేదు. మన అవసరాలు ఏమైనా తీర్చగలరేమో, కానీ మన బాధలు మాత్రం ఏ మానవుడు తీర్చలేడు. మనము బాధలు ఎదుర్కొంటున్న సమయంలో అందరూ మనం చూసి పక్క తప్పుకునేవారే, కానీ మనకు సాయం చేయడానికి జారిపడి ముందుకు వచ్చేవారు ఎవరు ఉండరు. అటువంటి స్థితిలో దావీదు ప్రయాణించాడు. అటువంటి కష్టాన్ని దావీదు ఎదుర్కొన్నాడు కనుకనే ఆయన తన బాధను ఎవరు చెప్పుకుంటాడు? పాపం ఆయన ఎవరు చెప్పుకుంటాడు? ఎవరు చెప్పుకోలేడు. ఈ 142వ కీర్తన ఆయన గుహలో ఉన్నప్పుడు రాసిన కీర్తన. ఆ గుహ జీవితం ఈరోజు మనకు ఖచ్చితంగా ఒక స్ఫూర్తిని మనలో నింపును గాక.
ఒక ఉచ్చివారిని మనలో కలిగించుగాక. అదుల్లాము అనేటువంటి ఒక గుహలో దావీదు ప్రాణభయంతో దాక్కున్నప్పుడు జరిగిన అనుభవాలు నాకు కలిగిన బాధను ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. మనం ఎక్కడ మోకరిస్తే అక్కడే దేవుని సన్నిధి కదండి. మన బాధలు ఆయనకే తెలియచెప్పుకోవాలి, ఆయనే తీర్చేవాడు. కనుక ఈ విధంగా బాధల విషయంలో కూడా దేవుడిపై ఆయన ఆధారపడ్డాడు. సంతోషంగా ఉన్న విషయాల్లో కూడా దేవుడిని ఆయన స్తుతించడం మానుకోలేదు. ఇక 6వ వచనంలో చూస్తే, నేను చాలా కృంగి ఉన్నాను, నా వరకు చెవియొగ్గుము. ఆయన ఎటువంటి దశలో ఉన్నాడు అంటే కృంగి ఉన్న దశలో ఉన్నాడు. అయినప్పటికీ తన యొక్క గుణగణాలను, చక్కటి గుణాలను ఆయన వదలలేదు. కనుకనే అంతటి బాధలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి నడుచుకోవడం మాత్రం మానలేదు, ఒక్క స్త్రీ విషయంలో తప్ప. ఇక మిగతా అన్ని విషయాల్లో ఆయన జీవితము పారదర్శకంగా ఉంది. అందుకే దేవుడికి దావీదంటే అంత ఇష్టం కదండి. మరి దేవునితో ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, ఎప్పుడు కూడా ఆయన ఈ లోకంలో తనకు బాధలే ఉన్నాయి కనుక ఆయన ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకున్నాడు, దేవునితో సత్ సంబంధాన్ని కలిగి ఉండడం నేర్చుకున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలన్నా, క్షేమంగా ఉండాలన్నా, చివరికి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలన్నా మనకు దేవునితో సత్ సంబంధము, ఆయనతో చక్కటి పర్సనల్ కనెక్షన్ అనేది చాలా అవసరం. దావీదుకు అది బాగా తెలుసు. కనుకనే ఆయన 23వ కీర్తన రాయగలిగాడు. అంత ధైర్యంగా దేవుని గురించి ఆయన సాక్ష్యం ఇవ్వగలిగినాడు. 23వ అధ్యాయంలో మనం చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అరుండజేయుచున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ తెగులుకు నేను భయపడను. ఎందుకనగా నువ్వు ఉన్నావు, నన్ను రక్షించేవాడివి నువ్వు ఉన్నావు, నన్ను కాపాడేవాడివి నువ్వు ఉన్నావు. నన్ను కాపాడేవాడివి నువ్వు ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? లెట్ మీ మూవ్ ఫర్దర్ అన్నట్టుగా ఆయన అట్లాగా ధైర్యంగా ముందడుగు వేస్తూ పోయాడు కదండి. ఆ విధంగా ఇలా చూస్తే మనం దేవునితో సత్సంబంధాన్ని, సహవాసాన్ని మనము ఎప్పుడు కూడా ఒక కోణంలోనే మనం కలిగి ఉండకూడదు. విభిన్న కోణాల్లో దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనము రుచి చూడాలి. రుచి చూస్తూ మనము ఎదగాలి. రోజు రోజుకు ఈ రోజు ఒక కొత్త అనుభవం, మరింకో రోజు ఇంకో కొత్త అనుభవం. ఈ విధంగా దేవుని యొక్క హృదయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేసే కొద్దీ ఆయనలో ఇంకా పొదుపబడినటువంటి లక్షణాలు ఇంకా మనలో ఉంటాయి. అంతటి సర్వనీతిజ్ఞుడు ఆయన, అంతటి పరిపూర్ణుడు ఆయన. కనుక రోజుకొకటిలాగా ఆయన యొక్క గుణ లక్షణాలను మనము పొందుకుంటూ ఉండాలి. అలా పొందగలిగినప్పుడే మనం ఆత్మీయంగా ఎదగలుగుతాము. కనుక ఆయన అన్నాడు కదా, జీవాహారము నేనే, నా శరీరాన్ని, నా రక్తాన్ని మీరు త్రాగండి, అప్పుడు మీరు జీవం కలిగిన వారు అవుతారు. మీరు నా రక్తంలో పాలు పొందితే, నా రక్తాన్ని మీరు తాగినట్లయితే, నా శరీరాన్ని మీరు భుజించినట్లయితే నేను మీలో ఉంటాను, మీరు నా యందు ఉంటారు అని ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో కదండి. ఆ విధంగా మనము ఆయన యందు ఉండడం అనేది మనము నేర్చుకోవాలి. ఇక చూడండి, ఆయన యొక్క ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన అంటే బాధ్యతాయుతమైన ప్రవర్తన, బాధ్యత కలిగిన ప్రవర్తన. చూడండి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయన తండ్రి పిలిచి, అరే దావీదు, ఏలా లోయలో మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు, వారికి యోగక్షేమాలు తెలుసుకుని రాకు అని పంపిస్తే తాను ఒంటరిగానే వెళ్ళాడు. అయితే ఆయన ఏం చేశాడంటే, తాను ఎంతో జాగ్రత్తగా కాపు కాస్తున్నటువంటి ఆ గొర్రెలను వేరే వారికి అప్పగించి, అయ్యా నేను వస్తాను, నేను తిరిగి వస్తాను, నేను మా అన్నల దగ్గరికి వెళ్తున్నాను, వారి యొక్క యోగక్షేమాలకు విచారించి నేను వస్తాను, అంతవరకు నువ్వు భద్రంగా జాగ్రత్తగా కాపాడుతూ ఉండు అని వారికి అప్పగించి వెళ్ళాడు. అదేవిధంగా మన ప్రభు
ఎవరికి అప్పగించి వెళ్ళాడు మనల్ని? నేను మీకు స్థలము సిద్ధపరచబెడుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాను. అంతవరకు మీరు ఎక్కడ ఉండాలి? సహవాసములో నిలిచిన వారై ఉండాలి. పెళ్లి వధువు యొక్క అలంకరణలుగా మనము జీవించగలగాలి. కనుక సంఘానికి మనము అంటు కట్టబడి ఉన్నప్పుడే ఈ ఆత్మీయ ఎదుగుదల మనకు సాధ్యమవుతుంది. అందుకే అపొస్తల కార్యములు అంటారు కదా, మరి ఆనాడు ఆదిమ క్రైస్తవులు ఏం చేశారు? 4 విషయాల్లో వారు పర్ఫెక్ట్ గా ఉన్నారంట. రొటీన్ గా వాళ్ళు చేస్తూ వచ్చారు. ఏంటవి? అపొస్తల బోధ, ఇంకా సహవాసమందును, ఇంకా ప్రార్థించుట యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగగా ఉండిరి. ఇది ఎక్కడ సాధ్యమవుతుంది ఇలా చేయడం? ఎడతెగగా మనం ఈ కార్యం చేయాలంటే మనకు సంఘమే ఆధారం. కాబట్టి సంఘానికి మనల్ని అప్పగించాడు. ఏ విధంగా అయితే మంచి సమరయుడు ఆ గాయాలకు గురైనటువంటి వాడిని తన నూనెతో తుడిచి, ఒలివ నూనెతో వాడి యొక్క గాయాలను తుడిచి ఏ విధంగా అయితే వాడిని పూటకుల్లా వాడికి అప్పగించి వెళ్ళాడో, నేను వచ్చేంత వరకు ఈయనను జాగ్రత్తగా చూసుకోమని, అదేవిధంగా మన ప్రియ ప్రభువు మనల్ని కూడా సంఘానికి అప్పగించాడు. అంతేనా? తన పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచాడు మనల్ని నడిపించడానికి. కాబట్టి మనము ఆయన హృదయాన్ని ఎరిగి మనం నడుచుకున్నట్లయితే ఎక్కడ మనము తొట్టుపాడుకోవడము. గమనించండి, ఇక ఏరా లోయలోకి ప్రవేశించేసరికి గొలియాతు గురించినటువంటి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అయినా గొలియాతు ఎక్కడి వాడు? ఆయన ట్రైనింగ్ ఏంటి? ఈయనేమో బాల్యం నుంచి గొర్రెలు కాపరి, గొలియాతు ఏమో బాల్యం నుండి యుద్ధ విద్యలో ట్రైనింగ్ పొందినవాడు, ఆరితేరినవాడు. అయితే ఇశ్రాయేలీయుల దేవుణ్ణి కూడా తిరస్కరించే విధంగా గొలియాతు మాటలు ఉన్నాయి. అయితే దావీదుకు తన శక్తి లేకపోయినా దేవుని బట్టి ఆయన శక్తి తెచ్చుకున్నాడు. ఎందుకు? గొలియాతు యొక్క శక్తిని బేరీజు వేస్తూ ఆ ప్రక్కనే యెహోవా దేవుని యొక్క శక్తిని కూడా అక్కడ ఆయన టాలీ చేశాడు, కంపేర్ చేశాడు. కంపేర్ చేస్తే ఎవరి బలం గొప్పది? యెహోవా యొక్క బలమే గొప్పది అక్కడ. కాబట్టి సున్నతి లేని ఈ అన్యుడెవడు దేవుని తిరస్కరించడానికని ధైర్యంగా తాను పౌరుషంగా ముందడుగు వేశాడు. యెహోవా నామములో ఆయన ఆ యుద్ధాన్ని జరిగించి ప్రజలకు విజయాన్ని చేకూర్చాడు. ఆ గుడ్ ఇంప్రెషన్ ఆ రాజ్యమంతటా వ్యాపించింది. అప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు రాజు? రాజు కాలేదప్పటికి ఇంకా దావీదు స్టిల్ హీ ఈజ్ ఏ షెపర్డ్. షెపర్డ్గా ఉండగానే ఇన్ని క్రెడిట్స్ ఆయన సంపాదించుకున్నాడు చూడండి కదండి. కాబట్టి ప్రజలందరికీ కూడా సౌలు కంటే కూడా దావీదు మీదనే ఎక్కువగా ఎక్కువగా గుడ్ ఇంప్రెషన్. అందుకే రాశారు కదా, సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు స్తుతులు. ఆ విధంగా ప్రజలందరూ కూడా సౌలు కంటే దావీదును ఎక్కువగా స్తుతించారు. ఆ విధంగా మనం కూడా ఎప్పుడైతే యెహోవా దేవుని యొక్క మన ప్రభు యొక్క నామాన్ని బట్టి మనం ముందుకు సాగుతామో పౌరుషంతో, ఆత్మీయ పౌరుషంతో, ఖచ్చితంగా అప్పుడు మనకు విజయాలే మన జీవితాల్లో ఉంటాయి. అయితే మనం గమనించాలి ఇంకా ఇంకోటి, ఆయనలో ఉన్నటువంటి ఇంకొక బుద్ధి ఏంటంటే సుబుద్ధి. ఎంతగానో గొప్ప సుబుద్ధి అనేది. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, అంటే మంచి హృదయం కలిగిన వాడు. ఆయనలో కించిత్ గర్వము కానీ పొగరు కానీ ఆయనలో లేదు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడో తన స్టేజి మారింది. గొలియాతును చంపేసరికి, ప్రజలందరూ ఆయన పొగిడేసరికి ఎంతగా ఫీల్ కావాలి ఆయన? అబ్బా, నాతోటి మనగాడే లేడు, నాతోటి పరాక్రమతుడే లేడు, చూడు రాజు కూడా చేయడు కానీ పని నాకు చేతనే చూడని
విర్రవీగాల్సిన వాడు. కానీ తన బుద్ధి మారల. ఎందుకు? బేసిక్లో తన బుద్ధి అంటే సుబుద్ధి, చక్కటి బుద్ధి, మంచి బుద్ధి, అప్రిషియబుల్ బుద్ధి. ఆయన యొక్క వ్యక్తిత్వం ఎటువంటిదంటే ఒక్క 5 నిమిషాలు మనం దావీదుతో మాట్లాడితే చాలు, వెంటనే ఆయనకు అలా అడ్డుకట్టబడిపోతాం. అంతటి ఆకర్షణీయమైనటువంటి సంభాషణ కలిగినటువంటి వాడు ఆయన, సంభాషణ చతురుడు. కనుక ఆయన యోనాతానును అంత గొప్పగా ఆకర్షించగలిగాడు. యోనాతాను తనకు ప్రాణ స్నేహితుడిగా మారాడు కదండి. ఇక రండి, ఆయన ఆఖరికి రాజ అంతఃపురంలోనికి కూడా తీసుకురాబడి సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడిగా వచ్చాడు. అంతేనా, సితారా వాయించడంలో కూడా ఆయన నేర్పరి కనుక సౌలు సముఖంలో సితారా కూడా వాయించి ఆయనను ఆనందింప చేస్తూ వచ్చాడు. చూడు, నేను ఇలా చేయగానే రాజుగారు నన్ను మెచ్చుకుంటున్నారు, రాజుగారు నన్ను పొగుడుతున్నారు అని ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన అంతే ఉన్నాడు, రాజా అంతఃపురంలోనికి వచ్చినా కూడా అంతే ఉన్నాడు, రాజుగా ఉన్నప్పుడు కూడా ఆయన తన యొక్క బుద్ధి మారల. దేవుని బిడ్డలారా, మన హృదయం కూడా ఆ విధంగా, మన ఆత్మీయతలో మనం ఆ విధంగా మన ఉప్పొంగిపోయేటువంటి ఆ స్వభావాన్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తూ నడవాలి. ఆ విధంగా ఇంబ్యాలెన్స్గా కనుక ఉన్నట్లయితే మనము ఆత్మీయంగా ఎదగలేము. అన్ని రకాల ఎమోషన్స్ను, అన్ని రకాల ఆలోచనలను అన్నింటినీ కూడా క్రీస్తునందు ఏం చేయాలి? చెరపట్టి వాటిని బ్యాలెన్స్ చేస్తూ మనము ముందడుగు వేయాలి. మన దృష్టి ఎక్కడ ఉండాలి? యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని నేను కలిగి ఉండాలి, ఆయన యొక్క స్వరూపంలోనికి నేను ఎదగాలి అనేటువంటి ఆ ఆలోచన విధానాన్ని మనము ఎప్పటికప్పుడు నూతనం చేసుకుంటూ ఉండాలి, నూతన పరుచుకుంటూ ఉండాలి. ఇక రండి, ఆయన దయాగుణం కలిగిన వాడు కనుక తన శత్రువును కూడా ప్రేమించగలిగాడు. దావీదును చంపడానికి సౌలు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా సౌలు మీద ఆయన కోపం పెట్టుకోవాలి, పగ పెట్టుకోవాలి కదా. సౌలుతో పోలిస్తే దావీదు ఒక్కడే చాలు సౌలును చంపడానికి, సౌలు యొక్క సైన్యాన్ని చంపడానికి కూడా దావీదు ఒక్కడే చాలు. అంతటి పరాక్రమవంతుడైనా కూడా నా ఏలినవాడ, ఎవరిని తరమడానికి నువ్వు వస్తున్నావు? చచ్చిన కుక్క వంటి వాడిన మిన్నలిన అని తను తగ్గించుకుంటూ రాజునే, సౌలునే ఇంకా ప్రశంసిస్తూ ఉన్నాడు కదండి. ఆయన యొక్క గుణాన్ని ఆయన గుర్తు చేస్తూ సౌలుకు ఆయన తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. దావీదు శత్రువు ముందు తగ్గించుకుంటూ ఉన్నాడు. అంతటి శ్రేష్టమైన గుణం ఎవరికి వస్తుందండి? మనలో మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కూడా అట్లాంటి గుణలక్షణం దొరుకుతుందా? కనిపిస్తుందా? కొందరిలో కనిపించవచ్చేమో, కానీ ఎక్కువ మందిలో కనిపించదు. అలా కనిపించలేని వాళ్ళు దేవుడి దృష్టిలో బలహీనులే, ఆత్మీయంగా బలహీనులే. ఇక రండి, ఆయన ఇంకా ఏంటంటే మనము ఇంకో శ్రేష్టమైనటువంటి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రండి, మొదటి సమూయేలు ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. మొదటి సమూయేలు 22వ అధ్యాయం, మొదటి వచనం, 2వ వచనం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చి. ఇక్కడ గమనించండి, దావీదును వెనక సౌలు సైన్యం తరుముతుంది, చిక్కించుకొని చంపుదాము. అయితే ప్రాణ భయంతో ఆయన పరిగెడుతూ ఉన్నాడు. ఆఖరికి ఎన్నోసార్లు తనకు ఆశ్రయస్థానంగా
అదుల్లాము గుహను చేసుకున్నాడు. ఈ అదుల్లాము గుహ ఎక్కడుందంటే హేరోదియా అనే పట్టణానికి ఆమోసు స్వస్థలమైనటువంటి తెకోవకు దగ్గరలో ఉంటుంది. అటువైపున హేరోదియా పట్టణం ఉంటుంది, ఇంకోవైపున తెకోవా అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఈ అదుల్లాము గుహ ఉంటుంది. ఇది ఒక కొండ గుహ. ఈ కొండ గుహ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందంటండి. అది ఎట్లా ఉంటుందంటే అది చూస్తే అసలు అది గుహలాగానే అనిపించదు. ఎందుకనగా దాని యొక్క ముఖద్వారము చాలా చిన్నగా ఉంటుంది. కేవలం ఒకరు లేదా ఇద్దరు మనుషులు మాత్రమే సరి సమానంగా నిలబడి నడిస్తే ఎంత ఉంటుందో అంతే ఉంటుందంట. అయితే లోపలికంటూ అడుగు పెడితే న్యాచురల్గానే సహజ సిద్ధంగానే గదుల్లాగా ఏర్పడి ఉన్నాయి. ఒక పెద్ద బండ అంటే అనగా కొండనే, కొండ భాగమే. బహుశా ఇదివరలో అదేమైనా ఎగ్జోటిక్ రివర్ అక్కడ ప్రవహిస్తుంటుందో తెలియదు. అంటే ఎగ్జోటిక్ రివర్ అంటే ఒకప్పుడు బాగా ప్రవహించి ఆ తర్వాత భూకంపాల వల్ల ఆ వాటర్ ఆ క్రాక్స్లోకి వెళ్ళిపోయి ఇక తిరిగి ఆ వాటర్ పైకి రాకుండా అట్లాగా ముయ్యబడి ఉండి ఉండొచ్చునేమో. ఆ విధంగా ఏర్పడినవే గుహలు, సహజ సిద్ధమైన గుహలు అవి. ఆ విధమైనటువంటి ఒక సహజ సిద్ధమైన గుహ అదుల్లాము గుహ. ఇది తెకోవా అనే పేరుకు అర్థము విడిది స్థలము, విశ్రాంతి స్థలము. దాని దగ్గరలో ఉన్నటువంటి అదుల్లాము గుహ దావీదుకు ఇప్పుడు విడిది స్థలం అయింది, ఆశ్రయ స్థలం అయింది, విశ్రాంతి స్థలం అయింది. ఇక ఇక్కడ చూడండి, మొత్తము ఆ గుహ లోపలంట వైశాల్యము 2000 చదరపు మీటర్ల వైశాల్యం ఉంటుందంట. సహజ సిద్ధంగానే ఏర్పడే చిన్న చిన్న గదులు దాదాపుగా 600 మంది లేదా 600 నుండి 800 వరకు ప్రజలు అక్కడికి వెళ్తే కూడా అంతమంది కూడా సరిగ్గా సరిపోయేటువంటి స్థలం అక్కడ లోపల ఉంటుందంట. ఆ గుహ మధ్యలో ఒక చిన్న కాలువ ప్రవహిస్తూ ఉంటుందంట. అక్కడ ఉన్న వారికి అదే దాహం తీర్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అటువంటి గుహలోనికి దావీదు పోయాడు, ఒంటరిగా వెళ్ళాడు, దిక్కులేని వాడు వెళ్ళాడు. ఆ గుహలో ఉన్నప్పుడే 142వ కీర్తన ఆయన రాశాడు. రాసిన తరువాత దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం ఏంటంటే ఆయన దగ్గరికి తన వాడు తీసుకొచ్చాడు. గుహలోనికి ఎవరు వచ్చారు? మరియు ఇబ్బంది గల వారందరూ కాదు, అతని తండ్రి ఇంటి వారు ఒకటి వచ్చారు. ముఖ్యంగా అతని సహోదరులు వచ్చారు, అతని తండ్రి ఇంటి వారు వచ్చారు. సహోదరులు ఎవరు? ఒకప్పుడు తనను ద్వేషించిన వారు. వీడిక్కడ ఉంటే వీడి మొహాన్ని నేను చూడము, నాన్న వీళ్ళంతా వెళ్ళగొట్టు అని ఏ అన్నలైతే దావీదును ద్వేషించారో వాళ్ళు నా తమ్ముడిని చూడాలి అని వచ్చారు. ఎందుకో తమ్ముడి మీద అమాంతంగా ప్రేమ పెరిగిపోయింది. కారణం ఒకటే, సమూయేలు చేత దావీదు మాత్రమే అభిషేకించబడ్డాడు. ఆ అభిషేకించబడడంతో ఒక్కసారిగా అన్నల హృదయం మొత్తం మారిపోయింది. దావీదుపై ప్రేమ పుట్టుకొచ్చింది కొత్తగా. చూడు, దేవుడు మమ్మల్ని అందరూ తిరస్కరించి దావీదును ఏర్పరచుకున్నాడే, అబ్బా నిజంగా మేము దావీదును అపార్థం చేసుకున్నాం అని తన తమ్ముళ్లను వాళ్ళ తమ్ముడిని దావీదును అప్పటి నుంచి ఎందుకో ప్రేమ చూసుకునేవారంట. అయితే ఈ పరిస్థితుల ప్రభావం వల్ల దావీదు ప్రాణభయంతో ఇక్కడ చేరి ఉన్నాడని తెలిసి అతని తండ్రి వచ్చాడు, తండ్రి యొక్క ఇంటి వారందరూ వచ్చారు, సహోదరులు వచ్చారు. వచ్చి దావీదుతో పాటే ఉన్నారు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీకు ప్రాణభయం ఉంది, జాగ్రత్త, మేము నీకు తోడుగా ఉంటాము, మేము భయపడు. పైన దేవుడు ఉన్నాడు, నీతో పాటు మేమున్నాం, డోంట్ ఫియర్, వీఆర్ హియర్ అన్నట్టుగా ఒక అభయం ఇచ్చినట్టుగా అతని సహోదరులు అక్కడ ఉన్నారంట. అంతేనా? చూడండి, ఇక 2వ వచనం చూడండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరియు ఇబ్బంది గల వారందరూ మళ్ళీ ఎవరెవరు వచ్చారండి? అప్పులు చేసుకున్న వారందరూ అప్పులు చేసుకున్న వారందరూ
అసమాధానముగా నుండి అసమాధానం కలిగిన వారందరూ కూడా అతని యొద్దకు అంటే ఈ ప్రజలందరూ కూడా ఎవరండి? వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బందిలో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతున్నారు. అసలే ప్రాణభయంతో సమస్యలతో బాధపడుతూ ఒంటరిగా ఉన్నటువంటి దావీదు దగ్గరికి వీళ్ళు వచ్చారంట. వెళ్ళగొట్టొచ్చు కదా, నాకే తినడానికి గతి లేదయ్యా, నేను గృహ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, నేను మీకు ఎక్కడ తిండి పెట్టగలనయ్యా బాబు అని వెళ్ళిపోండి అని వెళ్ళగొట్టొచ్చు కదా. వెళ్ళగొట్లా, తను చేర్చుకున్నాడు. వారికి అందరికీ ఆయన అధిపతి అయ్యాడు. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క బిడ్డలంగా మనం కూడా అటువంటి ఆశ్రయంగా మనం ఉండాలి. శారీరకంగా మనం వారిని మన ఇంట్లో ఆశ్రయం కల్పించాల్సిన అవసరం లేదు. అయితే ఆత్మీయ జీవితంలో వారికి మనము కొండంత అండగా మనం నిలబడాలి. బలహీనులైన వారికి ప్రభు యొక్క రక్షణలోనికి ఇంకా రాని వాళ్లకు వాళ్ళందరి పట్ల ఒక బాధ్యత వహించి వారికి నాయకులుగా మనమే వారికి ప్రభు వైపునకు త్రోవ చూపించాలి. రండి, ఇబ్బంది గల వారందరూ వచ్చారు. ఏ ఇబ్బంది? ఈ ఇబ్బందికి రకరకాల నానార్థాలు ఉన్నాయి. బాధ, శ్రమ, మనసును చివుక్కు మరిపించేటువంటి శ్రమలు. ఇటువంటి శ్రమలు ఉన్న వారందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారు. ఇక రెండవ గ్రూప్ ఎవరు? అప్పులు చేసుకున్నవారు. అంటే దావీదు అప్పు తీరుస్తాడనా? ఆయన దగ్గర పైసలు లేవు, టికానా లేదు చేతిలో, ఒంటరిగా ఎక్కడెక్కడ బిక్కుమంటే అదులాభంలో దాగి ఉన్నవాడు నేను ఈయన దగ్గరికి వెళ్తే నా అప్పులు తీరుస్తాడు అని ఆశతో వచ్చారా? రాలేదు. మరి ఎందుకు వచ్చారు? అప్పుల వారి బెడల నుంచి దావీదు మాత్రమే నన్ను రక్షించగలడు, నా ఇబ్బందుల నుంచి నన్ను రక్షించగలిగేవాడు దావీదు మాత్రమే. ఏ రూపంలో దావీదు రక్షిస్తాడో మనకు తెలియదు, కానీ దావీదుతో ఉంటే మనం క్షేమంగా ఉంటాం. లేదంటే ఈ ఇబ్బందులతోనే మనము నిరాశలో కురిగిపోయి నాశనం అయిపోతాం. ఇంకా బాధపడేవాడు ఉంటే సమాజం ఎట్లా ఉంటుందండి? బాధపడేవారు ఉంటే ఇంకా బాధ పెడతారు కదండి. ఇబ్బందుల్లో ఉన్న వారిని చూస్తే ఇంకా ఇబ్బంది పెట్టాలనిపిస్తుంటుంది కొందరికి కదండి. ఏడ్చేవాళ్ళని చూస్తే కొందరికి అయ్యో పాపం అనిపిస్తుంది కొందరికి, మరి కొందరికి వీడికి ఇట్లా జరగాలి, వీళ్ళకి ఇట్లా జరగాలి, వీళ్ళకి ఏడిపే ఉండాలి అని మన యొక్క కీడును నష్టాన్ని కోరుకునేవాడు ఉన్నారు. ఆ విధంగా అటువంటి వాళ్ళ బారిలో పడకుండా దావీదు యొక్క శ్రద్ధ వచ్చారు. ఇంకొకరు ఎవరు? అసమాధానం ఎప్పుడు వస్తుంది? సమాధానము లేనప్పుడు అసమాధానం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ అంత్య దినాల్లో మనము ఈ 3 గ్రూపులలో ఖచ్చితంగా మనం ఏదో గ్రూపుకు చెందాం. మనలో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, ఆత్మీయంగా మనం ఎదగలేకపోతున్నాం. ముళ్ళ పొదలు మన యొక్క ఎదుగుదలను ఆటంకపరుస్తూ ఉన్నాయి. అవి మనం ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి ఈ ముండ్ల పొదలు మనల్ని కవర్ చేస్తూ ఉన్నాయి. మనం ఎదగకుండా మనం ఎదిగే కొద్దీ ముండ్ల పొదలు ఉంటే చుట్టూ మొక్క ఎదిగే కొద్దీ ఏమవుతుంది? ఆ ముళ్ళలోనికి ఈ ఆకులు చొచ్చుకుపోతాయి. ఆ విధంగా మనం ఆత్మీయంగా ఎదగడానికి ఒకవైపున మనం ప్రభుపై ఆధారపడుతుంటే మనం ఆత్మీయ జీవితం నుంచి వెనక్కి లాగడానికి సాతాను, లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవముడంబాలు, ఇంకా రకరకాల పరిణతులు ఇవన్నీ కూడా పట్టుకొని వెనక్కి లాగుతూ ఉన్న ఈ దశలో మనము ఆత్మీయంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కనుక మనము ఎవరిని మనం ఆశ్రయించాలి? ప్రభు అయిన క్రీస్తును మనము ఆశ్రయించాలి. తండ్రి అయిన దేవుడిని మనము యేసు నామములో ఆశ్రయించాలి. ఎందుకనగా యెహోవా నాకు ఆశ్రయ దుర్గము, నేను ఎవరికి భయపడను. క్రీస్తు తన కుమారుణ్ణే మన కొరకు అర్పించినటువంటి తండ్రి అయిన దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తము ఎందుకు అనుగ్రహించాడు? ఈ నమ్మకాన్ని మనం కలిగిన వారమే ఆయనపై ఆధారపడాలి. స్తుతి, ప్రార్థన అనేది మనం ఎప్పుడు కూడా మన హృదయంలో
చేస్తూ రావాలి. ఇంకా అసమాధానము, సమాధానం ఉండదు. కొన్ని పరిస్థితులు చూస్తే, ఇంట్లో పరిస్థితులు చూస్తే, కుటుంబాల పరిస్థితులు చూస్తే, బయట పరిస్థితులు చూస్తే, ఇక ఇరుగు పొరుగు వారితో పరిస్థితులు చూస్తే, ఉద్యోగాల విషయంలో చూస్తే, ఇక ఆర్థిక పరంగా చూస్తే అని ఆ పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు మన హృదయంలో ఉన్న శాంతి, సమాధానం, నెమ్మది మొత్తం పోతుంది. అయితే అటువంటి అసమాధానం కలిగినటువంటి వారికి ఆశ్రయం ఎవరు? ప్రభువే. కనుక మన అల్టిమేట్ గోల్ యేసుక్రీస్తు ప్రభువే, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడే. కనుక మనము ఆ యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తంలో మనము పాలు పొందుకుంటూ మనము తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టాలి. తండ్రి అయిన దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. అప్పుడే దావీదుకు ఇచ్చిన సర్టిఫికేట్ మనకు కూడా ఇస్తాడు. నేను నా హృదయానికి ఇష్టమైనటువంటి వాడిని నేను కనుగొన్నాను. పలానా సనత్ నగర్ సియోను ప్రార్థనా మందిరంలో బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి బిడ్డ, మంచి కుమారుడా అని ఈ విధంగా మనలో దేవుడు సర్టిఫికేట్ ఇచ్చే విధంగా, చక్కటి సాక్ష్యం పలికే విధంగా పరిశుద్ధాత్మ మనలను చెక్కునుగాక. దేవుని వాక్యం మనం వింటున్నాం. దావీదు జీవితాన్ని ప్రభు మన మధ్యలో ఉంచినటువంటి వాటిని చూస్తుంటున్నాం. ఈ విధంగా దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క వ్యక్తిని ప్రభు కనుగొని ఉంటున్నాడు. మరి ఇష్టానుసారమైనటువంటి, హృదయానుసారమైనటువంటి ఈ యొక్క దావీదు ఒక జీవితాన్ని మనం ఎంతగానో మరి సమయంలో ధ్యానించినటువంటి వారంగా ఉంటున్నాము. మరి ఏ విధంగా దావీదు జీవితము మరి వారి అన్నల మధ్య, వారి కుటుంబంలో మరి నమ్మకస్తుడిగా మరి ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవునికి నమ్మకస్తుడిగా ఉంటున్నాడు. మరి చూసినట్లయితే మరి తన యొక్క ఆత్మీయ జీవితం కూడా మరి ఎంతగానో ప్రభు అంగీకారంగా చూస్తుంటున్నాం. మరి తన యొక్క ప్రార్థన సంగతి కూడా మరి చూస్తుంటున్నాం. మరియు ప్రార్థనలో ముఖ్యంగా మరి కృతజ్ఞతాస్తులు, వందనాలు చెల్లించేవారుగా ఉండి తర్వాత తన మనవులను ఆయన యొక్క తెచ్చేవారుగా చూస్తుంటున్నాం. మరి హృదయంలో పాపం లక్ష్యం చేసేలా నా మనవి అంగీకరించకపోవును అని చెప్పినటువంటి ప్రభు మరి దావీదు సంగతి మనం చూస్తుంటున్నాం. ఆ విధంగా తను తాను పరీక్షించుకున్న వాడే కడుగుదలలోకి వచ్చినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. తన మనవులను ప్రభు యొద్దకు తీసుకొని వచ్చి మరి మనవులను మరి పొందినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. ఏ విధంగా మరి ఆ యొక్క గొల్యాతును చంపుటకు సహాయం చేసిన సౌలు దగ్గర మరి ఈ విధంగా అన్ని విషయాల్లో నమ్మకమైన వాడుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి ప్రభు ఇలాంటి దావీదు వాడు, ఇలాంటి మనిషి సియోనులో నుండి కనుగొనవాలని ప్రభు కోరుతూ వస్తుంటున్నారు. కాబట్టి దావీదు వంటి వారముగా మనం ముందుగాక మన యొక్క యాత్రా జీవితంలో మరి దేవుడిచ్చి అప్పగించినటువంటి సమస్తాన్ని తండ్రి ఆయన ఒక మందని అప్పగించినాడు, మరి బాధ్యత అప్పగించినాడు. ప్రజలకు రాజుగా మరి ఆయన చేసినటువంటి వాడుగా చూస్తున్నాము. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి అతన్ని మరి రాజ్య సింహాసనం మీద మరి ఆయనను ఏర్పరచుకున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాం.
కనుక ఈ సమయంలో ప్రభా దావీదు వలె నన్ను చేసుకున్నది మరి అనేక విధాలుగా మరి తన జీవితంలో చూసినట్లయితే ఒక్క పొరపాటును బట్టి తప్ప మరి ప్రభు సన్నిధిలో మరి ఎక్కడనో తప్పిపోయినటువంటి వాడుగా లేడని ప్రభు సహితం సాక్ష్యం ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాంటి విశ్వాస జీవితంలోకి దేవుడు మనందరినీ నడిపించిన కాక ఈ సమయంలో మరి మనమందరము బలలో పాల్పొందనేంటున్నాం. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయం మనం చదువుకుంటాము. మరి చదువుకొని మన జీవితం సరిచేసుకొని ఎక్కడైతే మనం మన జీవితంలో మనం తక్కువబడినటువంటి వారంగా ఉన్నట్లయితే సరి చేసుకున్నటువంటి వారమై బలలో యోగ్యమైన రీతిగా మనం పాల్పొంది దావీదు లాంటి వారిగా మనం జీవించడంలో ప్రభు మనకు సహాయం చేయను కాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పారు. ఆ విధంగా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మరి ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే. కాబట్టి ఈ సమయంలో మరి ప్రభు సన్నిధానంలో మనం పరీక్షించుకున్న వారమై ప్రభు వైపు మనము చూస్తాము కాక. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆ విధంగా మరి ప్రార్థన చేస్తాము. మరి తర్వాత చేసే ప్రార్థన నేను ముందుగానే చేస్తాను. తర్వాత మీరు మరి బల్లాల్లో పాల్పొందుట మరి ఆ విధంగా మీ యొక్క కార్యక్రమం తర్వాత చేసుకోవచ్చు. సమయం పడుతుంది కదా. సమయంలో ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల ప్రభువా, దగ్గర తండ్రి, కృపంతటి కొరకై వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. గొప్ప కార్యంలో, అద్భుతంలో, ఆశ్చర్య కార్యము జరిగించదేవా నీ వైపు చూస్తుంటున్నాం. మరి ఈ సమయంలో మరి ప్రభుదినం అందరూ చూస్తుంటున్నాము. నేను ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ఇక్కడ చేరింటున్నాం. ఒకే తండ్రి, అద్భుతకరమైన సమయం ఆరాధన సమయంలో ఇచ్చినావు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చికల చోట్ల నన్ను పరుడు చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకార పొలంలో నేను సంచరించినాను. ఏ అపాయంలో నేను భయపడదు. నీవు నాకు తోడేందు. ఎదుట కర్రయ్య నీ దండములను ఆపదించను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల ఎక్కినావు. నా గిన్నె నిండి పొందుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదనేటువంటి వాక్య భాగాన్ని మా ముందు పెట్టినటువంటి ప్రభావాన్ని స్తోత్రం. ఆ విధంగా మరి ప్రభావం మరి ఆరాధించకు మమ్మల్ని అందరినీ గురిగొల్పి ప్రభావం మీరు నడిపించిన విధానం అంతటి కొరకై నీకు స్తోత్రాలు. మరి అదే కీర్తన ప్రభావం మరి 23వ దావీదు కీర్తన చూస్తుంటున్నాం. మరి ఆ యొక్క వాక్యాన్ని మేము చూసినప్పుడు మరి మా ముందు తీసుకొచ్చినటువంటి వాక్య భాగం కూడా ప్రభావం మరి అదే దావీదును గురించినటువంటి సంగతి. ఆయనను మా ముందు పెట్టినటువంటి మాదిరికరంగా ప్రభావం గురించినటువంటి ప్రభావాన్ని వందనములు. దేవ తండ్రి, మరి నీ హృదయాన్ని సరైనటువంటి అతన్ని ప్రభు మీరు కనుగొని ఉంటున్నారు అని చూస్తుంటున్నాం. ఆ విధంగా సమయంలో మీరు చెప్పి యెషయా ఇంటికి వెళ్ళి మీరు ఆ యొక్క నేను కనుగొన్నటువంటి ఆ వ్యక్తిని నీవు అభిషేకించిన రాజుగా ఇశ్రాయేలు పైన ఉండడానికి. ఆ విధంగా ప్రభా మరి అందరిలో చిన్నవాడైనటువంటి
ఈ యొక్క దావీదును ప్రభు మరి ఎప్పుడైతే అభిషేకించినాడో మరి ఇల్లంతటిలో ఎంతో మార్పు చూస్తుంటున్నాం. దైవ తండ్రి, కృపల దేవ, కనికరంగల ప్రభా, నీ ఘనమైన నామానికి వీరిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను ఆయన నెరవేర్చడానికి మీరు సహాయం చేసినారు ప్రభా, నీ వందనములు. ఆ యొక్క దైవ తండ్రి, గొర్రెల మందులో కూడా ప్రభా, గొర్రెలు కాపు కాయినప్పుడు కూడా ఆ యొక్క ప్రభా మరి ఎలుగుబంటినేమి ప్రభు మరి సింహాన్ని చీల్చి చంపినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. తన గొర్రెలను తాను రక్షించుకున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాం. దేవ తండ్రి, ఈ సమయంలో మేము నీ యొక్క బిడ్డలమైంటున్నాం. దేవ తండ్రి, నీవు మేము గొర్రెలమైంటున్నాం ప్రభా. మా కొరకై మీరు ప్రభా అప్పగించుకొని నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క రక్తాన్ని ప్రభు మా కొరకు ధారపోసినటువంటి ప్రభావాన్ని స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాం. దేవ తండ్రి, సమయంలో దేవ తండ్రి, మా కొరకై ప్రభా మీరు అర్పించుకున్న విధానం కొరకై నీ వందనాలు చెల్లించు. మా కొరకై ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమయం కొరకై వందనాలు. ఈ విధంగా ప్రభా ఈ యొక్క సమయంలో దేవ తండ్రి మరి ఈ యొక్క మిగిల్చబడినటువంటి రొట్టె ముక్కలు కూడా ప్రభా దేవ తండ్రి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులను జ్ఞాపకం చేస్తూ వస్తుంటుండగా జ్ఞాపకం చేసుకొని మరి పెట్టుకుంటున్నాం. దేవ తండ్రి, మరి కరోనా కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. దేవ తండ్రి, లోకమందంతా ప్రభావ వ్యాపించుండగా జ్ఞాపకం చేసుకొని కనికరించడం దినంలో ప్రభు ఒక సహోదరుడు ప్రభు ఈ విధంగా ప్రార్థించినటువంటి ప్రార్థనలు ప్రభావితంలో జ్ఞాపకం చేసుకొని చూస్తుంటున్నాము. ప్రభా ఇన్ని లక్షల మందిని ప్రభా మరి బలికొని ఉంటున్నారు. లక్షల మంది ప్రభు మృతులైనారు. లక్షల మంది ప్రభు చనిపోయినటువంటి వారు చూస్తుంటున్నాం. మరి ఈ సమయంలో ఈ యొక్క దీనికి బాధ్యులైనటువంటి ప్రభా ఆ యొక్క కరోనా వైరస్ ప్రభా మీరు చంపేయండి, వాడు చావలసినది. కాబట్టి తగిన వారు ప్రభా మరి జీవించవలసి ఉంటుంది కనుక ఈ కరోనా వైరస్ని ప్రభా మీరు అంతమందించమని వేడుకొని వస్తుంటున్నాం. సంఘంగా కోరుతుంటున్నాం. ఈ యొక్క కరోనా వైరస్ని ప్రభా దేవ తండ్రి మీరు పారద్రోలమని, ఎక్కడైనా ఏ దేశంలోనూ ప్రభా ఏ ప్రదేశంలో ఉండకుండా ప్రభా మీరు పారద్రోలండి. ఆ యొక్క ప్రభా సముద్రంలోనికి ప్రభా మీరు దేవ తండ్రి పారద్రోలమని, అక్కడ వారిని చంపివేయమని కోరుతూ వస్తుంటున్నాం. దేవ తండ్రి, కృపణ దేవ, కనికరగల ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ కరోనా వైరస్తో ఉంటున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచుకొని వేడుకొచ్చుకొస్తుంటున్నాం. ముఖ్యంగా క్రైస్తవ దేశాల్లో నీ నామం పెట్టబడినటువంటి దేశాల్లో ఉన్నటువంటి వారు సంపూర్ణంగా హృదయాలు మార్చుకోవడానికి సహాయం చేసి నడిపించండి. తమ జీవితాలు మార్చుకొని ప్రభా నీ యొక్క దయ పొందినట్లు సహాయం చేసి నడిపించమని వేడుకొచ్చుతున్నాం. 2వ దినవృత్తాంతములు 7:14 మరొకసారి జ్ఞాపకం చేసుకొని వస్తుంటున్నాం. నా నామం పెట్టబడినటువంటి నా జనులు అని ప్రభా సెలవిచ్చినటువంటి దేవా, నీ నామం పెట్టబడినటువంటి అనేక మంది ప్రభా మతులైనటువంటి వారుగా ఉంటుండగా కనికరించి సహాయం చేసి నడిపించండి. ఈ విధంగా ప్రభా అనేకులు తెలుసుకొని ప్రభా మరి వీధుల్లోనూ ప్రభా మరి దగ్గర తండ్రి మైదానంలో దగ్గర తండ్రి మోకరించి ప్రభా దుఃఖించుచు ఏడ్చుచు ప్రభా తమ పాపంలో ఒప్పుకున్నటువంటి సంగతులను ప్రభా మేము జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి వస్తుంటున్నాం. ఉదయ ఎంతమందిని మీరు కరుణించినారో, ఎంతమందిని మీరు ముట్టినారో ప్రభా వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, పాపం విస్తరించడం ద్వారా దేవతండ్రి చూస్తుంటున్నాం. ప్రభా నీ యొక్క కోపం రగులుకున్నటువంటిదిగా చూస్తుంటున్నాం. ఉదయ తండ్రి ఈ యొక్క తెగులు ప్రభా మీరే పంపిట్టున్నారు, క్షమించమని వేడుకుంటున్నాం. మానవ జాతిని క్షమించండి. నీ రక్తము ప్రభా కుమ్మరించినావు ప్రభా, ఆ యొక్క రక్తమే మనందరినీ కడుగునట్లు సాయం చేసి నడిపించండి. దేవుడు లోకం ఎంతగా ప్రేమించినాడు, తన ద్వితీయ కుమారుని పంపిన వారి విశ్వాసం వచ్చి ప్రతి వాడు నశింపకాన్ని సహించినటువంటి దేవా, ఈ సమయంలో ప్రభా నీ వైపు తిరుగులాగా సహాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం. అనేకులు ప్రభా నేను గురించి తెలుసుకోవడానికి సహాయం చేసి నడిపించండి. అటువంటి వారందరినీ ప్రభా మీరు స్వస్థపరిచి దేవ తండ్రి మీరు ఆరోగ్యమని గ్రహించమని వేడుకొస్తున్నాం. అరణ్యంలో మోషే ఇతడి సర్పం ఏ విధంగా ఎత్తినాడు అదేవిధంగా తండ్రి కృపల దేవా, కనికరగల ప్రభా అందరూ నీ వైపు ప్రభా యేసు ప్రభు వైపు తిరుగునట్లు సహాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం. దేవ తండ్రి కృప చూపించండి, కనికరించి సహాయం చేసి నడిపించండి. సమయంలో మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొని వస్తుంటున్నాం. అదే కాకుండా ప్రపంచ రాజ్యంలో ఉన్నటువంటి ప్రభా దేవ తండ్రి అధికారులను, అధిపతులను ప్రభు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్లను కొరకే ప్రార్థిస్తున్నాం.
ప్రత్యేకమైనటువంటి కృపను చూపించండి. పరలో జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రజలను నీ వైపు త్రికలాగున వారిని చేయగలరని నీ వైపు చూస్తున్నాం. ముస్లిం కంట్రీస్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కమ్యూనిస్ట్ కంట్రీస్ కొరకే ప్రార్థిస్తున్నాం. విగ్రహార్పితమైనటువంటి దేశాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. శ్రమలో మరి ప్రభా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఉన్న రాష్ట్రాలన్నిటి కొరకే ప్రార్థిస్తున్నాం. ఉదయాల తండ్రి కనికరించండి ప్రభా, సాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం. ఉదయాల తండ్రి మా యొక్క రాష్ట్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా సనత్ నగర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవర తండ్రి రెడ్ జోన్గా ప్రభా ఉన్నందుని బట్టి ప్రభా మందిరకు తెలుసుకోలేని పరిస్థితులు ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొంచుతున్నాం. ఉదయాల తండ్రి కనికరించండి, కృప చూపించండి. గ్రీన్ జోన్గా మార్చబడినట్లు సహాయం చేయమని వేడుకొంచుతున్నాము. విగ్రహాల దేశాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభుత్వాన్ని కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వైపు తిరిగే ప్రభుత్వంగా చేసుకోనండి. లేకుంటే ప్రభా నిన్ను ప్రభా అంగీకరించేటువంటి అలాంటి ప్రభుత్వాన్ని ప్రభా మీరు తీసుకొని రాగలరని నీ వైపు చూస్తుంటున్నాం. దాని కొరకై నీ వైపు చూస్తుంటున్నాం. కనికరించి కాపాడి కృప చూపించమని వేడుకొని వస్తుంటున్నాం. మరి ఈ సమయంలో విశ్వాస గృహం చెందినటువంటి ప్రతి ఒక్కరికొరికే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించమని వేడుకుంటున్నాం. ప్రతి గృహాన్ని మీరు కనికరించి కాపాడండి. ఎంతమంది ప్రభా ఇప్పుడు దేవర తండ్రి నీ వాక్యం విన్నారో వారందరిని బట్టి ఆ గృహాలన్నింటిని బట్టి ప్రభానికి స్తోత్రాలు చెల్లించి వస్తున్నాం. దేవర తండ్రి కృపల దేవ కనికరంగల ప్రభా మరి సమయంలో మరి లింగంపల్లిలో ఉన్నటువంటి ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాం. మియాపూర్లో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాం. దేవర తండ్రి చిత్తూరులో ఉన్నటువంటి వారి కొరకే ప్రభా మరి గౌతమ్ నగర్లో ఉన్న వారి కొరకే, బాలనగర్ ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ఐడిపిఎల్ కాలనీలో ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. మల్కంపేటలో ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ఎస్ఆర్ నగర్ బీకేగూడలో ఉన్న ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి సామర్లకుంటలో ఉన్నటువంటి వారి కొరకే, సుందరనగర్లో ఉన్న వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. కనికరించి కాపాడమని వేడుకుంటున్నాం. అనారోగ్యంగా మా ప్రియులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ జ్ఞాపకం చేసుకొని కనికరించండి, ముట్టండి, స్వస్థపరచండి. ఈ సమయంలో ప్రభా మరి శశిరేఖ సహోదరి కొరకే ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలు ప్రభావ మీరు ముట్టండి, స్వస్థపరచండి. భర్తను సంపూర్ణంగా నీ వైపు ప్రభా ఆకర్షించుకొని మనం వేడుకొని వస్తుంటున్నాం. శశిరేఖ సహోదరి ప్రభా కరోనా వైరస్ పాజిటివ్ హోమ్ క్వారంటైన్లో ప్రభా చేర్చబడి ఉండగా బిడ్డను ముట్టి స్వస్థపరచమని వేడుకొని వస్తుంటున్నాం. దగ్గర తండ్రి కృపల దేవ మరి జాన్ బ్రదర్ కొరకే బ్లడ్ క్యాన్సర్ కొరకే ప్రార్థిస్తున్నాం. మా బిడ్డను ముట్టి స్వస్థపరచమని కోరుతూ వస్తుంటున్నాం. గౌతమ్ నగర్లో ఉన్నటువంటి దినేష్ కొరకే ప్రార్థిస్తున్నాం. మా బిడ్డకు మంచి డైజెస్టివ్ సిస్టమ్ అనుగ్రహించి మంచి ఆరోగ్యంలో ఉంచమని వేడుకొని చూస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా ఫతనగర్లో ఉన్నటువంటి ఆమస్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు ఉన్నటువంటి నీరసవంతం తొలగించి మంచి ప్రభా ఆరోగ్యమైన వ్యక్తిగా మీరు చేయమని వేడుకొంచుతున్నాం. దినంలో ప్రభా బాలమతి ప్రభా బాధపడిన సహోదరుని జ్ఞాపకం చేసుకొని మరి వేడుకొంచుతున్నాం. అదేవిధంగా కుటుంబం అంతటి కొరకే పిల్లల కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి ఈ సమయంలో కుమారి సిస్టర్ కొరకే ప్రార్థన, భర్త శామ్యుల్ కొరకే అద్భుతంగా ప్రభా కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తిని ప్రభా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటుండగా దగ్గర తండ్రి మీరే ఆ బిడ్డను ముట్టి ప్రభా స్వస్థపరిచినారు. వందనములు ఇంటికి పంపించినారు. ప్రభా దగ్గర స్వస్థగా చేసినటువంటి ప్రభా నీ వందనాలు చూస్తున్నాం. దగ్గర తండ్రి కృపల దేవా కనికరగల ప్రభా అదేవిధంగా ప్రభా ఈ సమయంలో దగ్గర తండ్రి కృపల దేవ శాంసన్ బ్రదర్ ఓఎం శాంసన్ కొరకే ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి ఆ బిడ్డను మీరు ముట్టినారు. కరోనా వైరస్ పాజిటివ్ నుండి వందనాలు. అదేవిధంగా జయగమకు కుమారుడు దగ్గర తండ్రి సైమన్ కూడా ప్రభా దగ్గర తండ్రి ఈ యొక్క ప్రభా నిన్న దినంని ప్రభా క్వారంటైన్ ప్రభా హోమ్ క్వారంటైన్ అయిపోయి ఉంటుంది. ప్రభా ఆ బిడ్డ స్వస్థచిత్తులుగా చేసినదేమో నీ వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. కృప చూపించండి ప్రభా, సాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి కృపల దేవ కనికరంగల ప్రభా నీ ఘనమైన నామానికి వెలైన స్తోత్రాలు చెల్లించు నీ దగ్గరకు వస్తుంటున్నాం. దగ్గర తండ్రి సమయంలో దేవప్రేమ సహోదరుల కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా బిడ్డను ప్రభు కాకండి. ప్రభు మెదడులో ఉన్నటువంటి ఆ ఫ్లూయిడ్ అంతా ప్రభు తొలగించి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుంకర సహోదరుల కొరకే హార్ట్ ప్రాబ్లంలో ఉంటుండే కనికరించమని కోరుతుంటున్నాం. దగ్గర తండ్రి కృప చూపించి కనికరించండి. ఈ సమయంలో ఆ సహోదరుడు ప్రభా విజయ్ కుమార్ వారి యొక్క బ్రదర్ల ప్రభా మరి పుల్లమరాజు వారి చెల్లెలు నాగమణి క్యాన్సర్తో వ్యాధితో ఉంటుంది. ప్రభా దగ్గర తండ్రి ఎంత సీరియస్గా ఉంటుందని వింటున్నాం. దగ్గర స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి ఆ ప్రభు మీరు పుట్టండి, సంపూర్ణ స్వస్థతాన్ని గ్రహించమని కోరుతూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి కృపల దేవ కనికరంగల ప్రభా నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లించి వస్తుంటున్నాం.
మరి ఈ దినమున ప్రభా దగ్గర తండ్రి ఆ యొక్క సూరారంలో ప్రభ జరిగించుకున్న వివాహం కొరకై నిబంధనలు ఆ యొక్క ప్రభా మరి జేమ్స్ బ్రదర్ను ఆయన కుటుంబాన్ని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించి ఆ యొక్క ప్రభా జోకబెత్ నిస్సీ కొరకై మరి మెల్కిసెదెకు కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. నూతన కుటుంబాన్ని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ వస్తున్నాం. కొన్ని రాబోయే బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా మందిరంలో పెద్దలుగా ఉన్నటువంటి మా పిల్లలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించండి. జానసు బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మాట కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. సమయంలో ప్రభావం మరి దగ్గర తండ్రి తిమోతి బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. ఆయన మీరే కాచి కాపాడండి. ఆ యొక్క ఆశామల గృహంలో ప్రభావం ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ ప్రభావ మీరే కాచి కాపాడి భద్రపరచమని కోరుతూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి అదేవిధంగా ప్రభా ఈ సమయంలో పెద్ద సహోదరుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకుని కనికరించండి. మరి ప్రభా మరి సుశీలమ్మ కొరకే ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి మీరే కనికరించి కాపాడండి. తన యొక్క ప్రభావం మరి దగ్గర తండ్రి వృద్ధాప్యంలో మీరే మంచి ఆరోగ్యంలో ఉంచమని వేడుకుంటున్నాం. పిల్లలు బయట దేశంలో ఉంటున్నారు. దగ్గర తండ్రి ప్రభావం మరి దగ్గర తండ్రి వినోన కొరకై క్లారెన్స్ కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా దీవెనమ్మ కొరకై పోలీస్ కమలమ్మ కుమార్తె కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. కృప చూపించండి. దినంలో ప్రభా కోడలు పిలుచుకొని ఉంటున్నారు. నిత్యమైన ఆదరణ మరి ఆ కుటుంబాన్ని మీరు ధైర్యపరచమని వేడుకొని వస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభా ఇస్తారమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి. బయట దేశంలో కుమారుడు కూడా ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ వస్తుంటున్నాం. లేదా తండ్రి కొరకు చూపించి కనికరించి అన్ని విషయాలు తోడ్పడమని కోరుతూ వస్తుంటున్నాం. మా దేవుడు మా రాజ్యమైన ప్రభావ నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. సమయంలో సుభాష్ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యంలో ఉంచమని వేడుకుంటున్నాం. వాళ్ళ మమ్మీ కొరకే ప్రార్థిస్తున్నాం. కనికరించండి, పుట్టండి, మంచి ఆరోగ్యంలో ఉంచమని వేడుకుంటున్నాం. మంచి ప్లేస్మెంట్ కొరకే బిడ్డలు సిద్ధం చేయండి. పీటర్ కొరకే ప్రార్థన, వైఫ్ కొరకే కూడా ప్రార్థన, కనికరించమని వేడుకుంటున్నాం. శిష్యులకు కొరకే ప్రార్థన, కనికరించి కాపాడండి. ప్రభా జాని జేబ్రస్ కొరకై ప్రభా సుచరిత ఫ్యామిలీ కొరకే కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. అనే ఫ్యామిలీ కొరకే ప్రార్థిస్తున్నాం. కనికరించండి. లోని పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాం. జాని ఫ్రాంక్లిన్ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. కనికరించండి. శ్రమల ప్రభావ మధ్యలో ప్రకారమైనటువంటి ప్రభావ విజయశ్రీ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం ఉంచండి. శారదా సిస్టర్ని కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యంలో ఉంచండి. మందిరంలో కాపులు కాస్తున్నటువంటి ప్రభావ వ్యక్తిరమ్మ కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యంలో ఉంచమని వేడుకుంటున్నాం. గిడియన్ బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకుని డాలీ డేవిడ్ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభావ మరి గిడియన్ బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో ప్రభావం మరి దీని సమయంలో ప్రభావం మరి కుమారుల కుటుంబాలన్నింటి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ జ్ఞాపకం చేసుకుని కనికరించిన క్రీస్తు మనం కొరకే కూడా వారి పిల్లలందరి కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభావ జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటున్నాం. ఈ విధంగా ప్రభావం మరి గర్భిణీ స్త్రీల కొరకే ప్రార్థన, సుగర ప్రసవం కొరకై ఇవన్నీ చూస్తుంటున్నాం. మరి భవిష్యత్తు కొరకే ఎదురు చూసిన బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ ధైర్యతని మరి త్వరలో ప్రభావ వారి కుటుంబస్తులుగా చేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారి కొరకై, ఉద్యోగాలు లేని వారి కొరకై, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్న వారి కొరకే ప్రార్థన ప్రభావ కనికరించమని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సమయంలో దగ్గర తండ్రి ఐజేషన్ల కొరకే ప్రార్థిస్తున్నాం. దగ్గర నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని పిల్లలందరి కొరకే వారి భవిష్యత్తు కొరకే కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. జేడీల కొరకే ప్రార్థిస్తున్నాం. నూతన కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. సతీష్ కొరకే నూతన కుటుంబం కొరకే ప్రభు కాచి కాపాడమని వేడుకొని వస్తుంటున్నాం. జేడీలు వారి యొక్క ప్రభు మరి చిన్న శిశువుని ప్రభు ఇచ్చిన ప్రభావ నీకు వందనాలు. లేదా తండ్రి కనికరించి అన్ని విషయాలు తోడ్పడమని వేడుకొని వస్తుంటున్నాం. పద్మరావు సహోదరు కొరకే కూడా ప్రార్థన, రంజిత్ కొరకే ప్రార్థిస్తున్నాం. నేను తండ్రి కృప చూపించి కనికరించి కృప చూపించమని వేడుకొచ్చున్నాం. కిరణ్ కొరకే ప్రార్థిస్తున్నాం. గిడియన్ కొరకే ప్రార్థిస్తున్నాం. ఇమానుయేల్ కొరకే ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి ప్రభా కనికరించి కాపాడి కృప చూపించి సాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం. ఈ విధంగా వారి కుటుంబస్తులందరి కొరకే కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. కృప చూపించి కనికరించమని ఈ సహాయం కోరుతూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి ఈ సమయంలో మాతో ఉండండి, మమ్మల్ని నడిపించి సాయం చేసి నడిపించండి. ఈ విధంగా ఈ పరిస్థితుల్లో తోడ్పడుతున్నటువంటి హ్యాపీ కొరకే ప్రభా ప్రతి కొరకే కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఈ విధంగా మా ప్రియులు కూడా ప్రభావ వాడబడుతుంటున్నాం. దగ్గర తండ్రి వాడబడినట్టు మా ప్రియులను ప్రత్యేకంగా ప్రభావ మీరు అభిషేకించి వాడుకోమని పెట్టుకుంటున్నాం. విధురాల కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ వృద్ధాప్యంలో వారి కొరకే ప్రార్థిస్తున్నాం. బలిజైన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి జయమ్మ కొరకే సహోదరు కొరకే అవమ్మ సహోదరు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం.
జ్ఞాపకం చేసుకుని కనికరించిన దినంలో ప్రభా దుఃఖంలో ఉన్నటువంటి ప్రభా ఏదో ఫ్యామిలీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి జయకుమార్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, డేవిడ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దేవుల తండ్రి మీరే కనికరించి దేవుల తండ్రి కృప చూపించమని వేడుకొస్తున్నాం. ఈ విధంగా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి అన్ని విషయంలో తోడ్పడమని కోరుతూ వస్తూ దేవుల తండ్రి మా నుండి ప్రభావం వెళ్ళిపోయినటువంటి ప్రభా దైవారి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, కనికరించమని కోరుకుంటున్నాం, కాపాడమని వేడుకొస్తున్నాం. మా కొరకైనటువంటి ప్రభా మంచి దైవ సేవకుని ప్రభా ఇప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు, త్వరలో మీ మధ్య పంపుతామన్నారు. త్వరలో ప్రభా మరి మా మధ్యకు ప్రభా ఒక మంచి దైవజనుని ఆత్మీయపరుని మా మధ్యకు ప్రభా నడిపించగలరని ఇవన్నీ చూస్తుంటున్నాం. కృప చూపించి కనికరించి అన్ని విషయంలో తోడ్పడమని నీ కృపకే మమ్మల్ని అప్పగించుకొని వందనాలు స్తోత్రాలు చెల్లించు. ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నమ్మకమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాకందరికీ తోడైంది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరి ఓపికతో ఉన్నందుకు వందనాలు. మరి పనుల్లో మీరు పాల్పొందండి, అందరం కొరకు ప్రార్థించండి. మరి ఈ విధంగా మరి ప్రకటన చూసినట్లయితే మంగళవారం మనకు ప్రార్థన కూడిక ఉంటుంది, మరి బేస్తవారము బైబిల్ పఠనం ఉంటుంది, మరి శుక్రవారము మన గృహాల్లో మరి ఉపవాస కూడిక, మరియు తిరిగి ప్రభు దినవంతు మరి మనము ఈ విధంగా ఆదరణ కొరకు కూడా జరుగుతున్నాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. అవసరం ఉంటే మరి మీరు తెలియచేయాలని కోరుతూ వస్తుంటున్నాం. మరి దైవాన్ని బ్రదర్ లేరు, మరి ఆయనకని చెప్పండి. మరి నా యొక్క నంబర్ మరి వాట్సాప్లో ఉంటుంది. మరి కనుక మరి మీ యొక్క అవసరం చెప్పండి, మీకు ప్రార్థించడానికి ప్రభు సహాయం చేయనుగాక. మరి రేపు ప్రభుదినం ఉంటుంది. కొంతమంది మరి ప్రార్థించుకోవాలనే ఆశ కలిగించినటువంటి వారుగా ఉంటున్నారు. కనుక మందిరం యొక్క గేటు తెరవబడుతుంది. మరి 9 గంటల నుండి 1 గంట వరకు మరి ప్రార్థన చేసుకునే వాళ్ళని తలకు ప్రభు మీకు అనుగ్రహించినట్లయితే మరి మందిరంలోని కాదు కానీ మరి ఇక్కడ పైన ఉన్నటువంటి ఆ యొక్క గ్రీన్ మ్యాట్ పైన లేకుంటే కింద చాపలు వేస్తాము. మరి ఆ యొక్క సెల్లార్లో మరి శుభ్రం చేసి మరి ఈ శానిటైజర్ కూడా అక్కడే ఉంచి మరి వచ్చిన వాళ్ళు శానిటైజ్ చేసుకొని మరి గ్లౌస్ వేసుకొని మరి మాస్క్ వేసుకోవాలి వాళ్ళని కోరుతూ వస్తుంటున్నాం. అటువంటి వారు వచ్చటలో క్షేమకరంగా ఉంటుంది. లేనట్లయితే మీ ద్వారా ఇతరులకు కరోనా వైరస్ను అంటింపజేస్తారు. కనుక దయచేసి ఇచ్చినటువంటి ఈ యొక్క సలహాలను మీరు పాటించండి. ఆ విధంగా మందిరంలో ప్రార్థన చేసుకునేటకు ప్రభు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.